Hearing, sir. Yes, sir. Okay. Well, yeah. We had now. I took new earphones because the old earphones troubled me a lot, and not only me but also you. So, I'm very happy to teach you the church history. We came up to page number 29 and 29 power brother. Pseudo is the decretal, 12th point, and 30th point is great cleavage of Christendom. All brothers are here. I think some had to come. కుమార్ గారు ఎంతవరకు అయిందండి మంది గుర్తుంది కదండి ద గ్రేట్ క్లీవేజ్ ఆఫ్ క్రిస్టియన్ లాస్ట్ క్లాస్ లేరు కదా ఉన్నారా ఉన్నాను కానీ నేను కొంచెం డిస్టర్బెన్స్ అయింది కాబట్టి ఎంతవరకు వచ్చిందండి స్టూడో కదండి స్టూడో ఇసిడోరియన్ డిక్రేటల్ స్టూడో ఐసిడోరియన్ డిక్రేటల్ అయిపోయింది కదండి రైట్ అంటే స్టూడో ఐసిడోరియన్ డిక్రేటల్ అనేది ఎందుకు వచ్చిందంటే కనుక అదొక బుక్ అండి అదొక డాక్యుమెంటరీ బుక్ అనమాట డాక్యుమెంట్స్ దాంట్లో ఉన్నాయి ఫార్జరీసే ఉన్నాయి దాంట్లో సూడో అనే మాటకి ఫాల్స్ అని అర్థం అండి ఐసిడోరియన్ డిక్రేటల్ అంటే ఆ బుక్ పేరు అన్నమాట అండి అది ఏంటంటే కనుక పోప్ యొక్క ఆధిపత్యాన్ని ఎక్కువ చేయడానికి అలాగనే ఆర్సీఎం యొక్క తప్పుడు బోధలను ఉదాహరణకు పరగట్టి సిద్ధాంతమే కానీ అంటే పరగట్టి సిద్ధాంతం తెలుసు కదండి అటు పరలోకానికి ఇటు పాతాళానికి మధ్యలో ఒక స్థలం ఉందని అక్కడికి కొన్ని ఆత్మలు అనగా పాపక్షమాపణ పొందినటువంటి ఆత్మలు అంటే పూర్తిగా క్రైస్తవత్వాన్ని అంగీకరించక పూర్తిగా పరిశుద్ధిగా జీవించుకోకుండా అటు కాస్త ఇటు కాస్త జీవించేటువంటి క్రైస్తవులు ఆ పరగట్టులోకి వెళ్తారని వాళ్ళ కోసం భూమి మీద ఎవరైనా కనుక ప్రార్థన చేసినా లేకపోతే కనుక వాళ్ళ కోసం కొన్ని డబ్బులు కట్టేసి బిషప్కి లేదా చర్చ్ ఫాదర్కి వాళ్ళ పాపాల నిమిత్తం ఒక మంచి పని చేసినా సరే వాళ్ళ పాపాలు క్షమించబడతాయని వెంటనే వాళ్ళ ఆత్మ పరలోకానికి వెళ్తాయని చెప్పేసి సిద్ధాంతం అనమాట పర్గటరీ సిద్ధాంతం పర్గటరీ అంటే పర్జింగ్ ద సోల్స్ ద ఏరియా ఈజ్ కాల్డ్ పర్జింగ్ ద సోల్స్ ఈజ్ కాల్డ్ పర్గటరీ అంటే పర్జింగ్ అంటే కనుక పరిశుద్ధపరచబడటం మనకు తెలుసు కదంటే పవిత్రీకరించబడటం అదనమాట అట్లాంటి సిద్ధాంతాలు ఈ సూడో ఐసిడోరియన్ డిక్రేటల్ అనే పుస్తకంలో చాలా ఉంది మరి సూచించినట్లుగా ఆత్మ కానీ ఆ తర్వాత విగ్రహారాధన కానీ పోపు మొదటగా మరి పేతురు ఉన్నాడని మొదటి పోపుగా ఆ తర్వాత పోప్స్ అందరూ కూడా వచ్చారని క్రిస్టియానిటీకి ఒక శిరస్సు అంటూ ఉండాలని ఆ శిరస్సు పోప్ అని చెప్పేసి హెడ్ ఆఫ్ ద క్రిస్టియానిటీ ఈజ్ పోప్ అని చెప్పేసి నామబలికి పుస్తకం అన్నమాట ఉంటుంది ఆ తర్వాత కౌన్సిల్స్ లో ఇవన్నీ కూడా పోపుకి అలాగనే చర్చ్కి అంటే ఆర్సీఎం చర్చ్కి అనుకూలంగా ఉండేటట్లుగా వాళ్ళు రాసుకున్నారు అన్నమాట అండి అది కేవలం ఒక ఫ్రాడ్ అన్నమాట అండి ద మోస్ట్ కొలాషియల్ లిటరరీ ఫ్రాడ్ ఇన్ హిస్టరీ లాస్ట్ సెంటెన్స్ ని చదివానండి ద మోస్ట్ కొలాషియల్ లిటరరీ ఫ్రాడ్ ఇన్ హిస్టరీ అని రాస్తుంది అంటే కనుక చాలా భయంకరమైనటువంటి తప్పుడు సమాచారంతో కూడినటువంటి పుస్తకం అది చరిత్రలో సంఘ చరిత్ర ఓకే ఇంకా అంతకంటే ముందు ఇంకో పుస్తకం కూడా చెప్పాను మీకు ద ఆఫ్ కాన్స్టాంటైన్ యొక్క దాన పట్ట అని చెప్పేసి 778లో ఈ పుస్తకం రాయబడిందండి ఈ కాన్స్టాంటైన్ ఏదేది క్రిస్టియానిటీకి చేశాడు అవి ఇప్పటికీ కూడా నిలిచి ఉండాలని చెప్పేసి చెప్పబడినటువంటి పుస్తకం అన్నమాట అండి ఉదాహరణకి ఆదివారం సెలవు క్రిస్టియన్స్ ఆర్మీలో చేయవలసిన పరిస్థితి లేదు అలాగే క్రిస్టియన్స్ మంచి ఉద్యోగాల్లో ఉండాలి ఈ విధంగా రాజ్యంలో రోమ చక్రవర్తి ఈ విధంగా పరిపాలన చేయాలి అనే ఉద్దేశం చేత ఆ యొక్క ద డొనేషన్ ఆఫ్ కాన్స్టంటైన్ అనే పుస్తకం రాయబడింది ఈ రెండు పుస్తకాలు అంటే
ఒకటేమో ద డొనేషన్ ఆఫ్ కాన్స్టాంటిన్ పుస్తకం, రెండోదేమో ఆ సూడో అసిడోరియన్ డిక్టేటర్ అనే పుస్తకం ఉంది. ఈ రెండు పుస్తకాలు కూడా ఎంతవరకు నిజమని చెప్పేసి మనం చెప్పలేదు, కానీ దాంట్లో ఉన్నటువంటి బోధలే కానీ లేదా డాక్యుమెంట్సే కానీ అవన్నీ కూడా ఫార్జరీస్, అవి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇంకో విషయం చెప్పాలి మీకు ఏంటంటే కనుక సంఘానికి ఏ కారణం ఉంది, ఏంటంటే కనుక ఒక వ్యక్తిని పరలోకం నుంచి కూడా తొలగించే అధికారము, పాతాళం పంపే అధికారం కూడా సంఘానికి ఉన్నాయి. ఇంకోటి, సంఘానికి బయట రక్షణ లేదు అని చెప్పేసి రోమన్ కాథలిక్స్ ఇప్పటికీ నమ్ముతారండి. ఇంకొక మాట చెప్పాలంటే మనం క్రైస్తవులు అని చెప్పేసి అంటే వాళ్ళు అసలు ఒప్పుకోరు. మనకు లార్డ్ సపర్ ఏమో 50% ఇవ్వరు. మరి ప్రొటెస్టెంట్ చర్చెస్ ఎవరైనా కనుక ఇంకో చర్చ్కి వెళితే సిఎస్ఏ వాళ్ళు కానీ లేకపోతే బ్యాప్టిస్ట్ వాళ్ళు కానీ ఒకళ్ళు చర్చి ఒకళ్ళు వెళ్ళినప్పుడు మీరు బాప్టిజం తీసుకున్నారంటే ఇస్తారు. కానీ అట్లా కాదండి. అది ఎలాగంటే కనుక సంఘానికి అంటే రోమన్ కాథలిక్ చర్చ్కి బయట రక్షణ లేదు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు అన్నమాట. మరి మార్టిన్ లూథర్ గారు ఒక విచిత్రమైన దృశ్యాన్ని, ఒక గోడ మీద ఒక పటాన్ని చూసి చాలా ఆశ్చర్యం, సంఘానికి బయట రక్షణ లేదు అనే ఒక విషయాన్ని తెలియజేసి పట్టం అన్నమాట. ఏంటంటే కనుక ఒక గొప్ప ఓడ ఉంటుందండి. ఆ ఓడలో మరి పోపు గారు ఉంటారు, ఆ తర్వాత కార్డినల్స్ ఉంటారు, పోపు తర్వాత నెక్స్ట్ డే కార్డినల్స్ అండి, ఆ తర్వాత బిషప్లు ఉంటారు, ఆ తర్వాత ఫాదర్స్ ఉంటారు, చర్చ్ ఫాదర్స్ ఉంటారు, అంతేనన్నమాట. ఇక సామాన్య మానవులు ఎవరో కూడా ఆ దాంట్లో ఉండరు, ఇంట్లోని ఆ ఓడలో ఉండరండి. ఆ ఓడ బయట ఉంటారు. వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట ఆ ఓడ ఎక్కాలని చెప్పేసి. వాళ్ళు ఈదుకుంటూ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే పరిశుద్ధాత్ముడు ఆ ఓడను నడిపిస్తున్నట్టుగా వాళ్ళు ఆ గోడ మీద పట్టం వేశారు. అది చూసి మార్టిన్ లూథర్ గారికి చాలా బాధ అనిపించింది. పరిశుద్ధాత్ముడు సంఘాన్ని నడిపిస్తారన్నమాట కరెక్టే. అయితే కనుక పోప్స్, కార్డినల్స్, మరి కేవలం ఫాదర్స్ మాత్రమే రక్షణ ఉండేది. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్రయాసపడాలి, వీళ్ళ మంచి పనులు చేయాలి, వీళ్ళ మా బోధలు వినాలి, మమ్మల్ని అనుసరించాలి, అప్పుడే వాళ్ళు రక్షించబడతారు అని చెప్పేసి చెప్పబడిన ఆ పాఠాన్ని చూసి చాలా విభ్రాంతి పొందాడు. దాన్ని బట్టి కూడా ఆయన రిఫార్మర్గా మారవలసి వచ్చింది. ఓకే, మారాడు కూడా. నెక్స్ట్, ద గ్రేట్ క్లీవేజ్ ఆఫ్ క్రిస్టియన్డమ్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. మనకు తెలుసును, మరి రోము రెండుగా విడిపోయిందండి. ఒకటి వెస్టర్న్ రోమ్, రెండోది ఈస్టర్న్ రోమ్. అయితే వెస్టర్న్ రోమ్లో ఉన్నటువంటి బిషప్ పోపుగా తనకు తానుగా చెప్పుకుంటున్నాడు, అధికారంగా ప్రకటించుకున్నాడండి. అక్కడ ఎవరు అంటే కనుక నికోలస్. ఎప్పుడంటే కనుక 869లో ఆ నికోలస్ ఎప్పుడైతే కనుక అలా ప్రకటించుకున్నాడో, పోర్టియస్ అని చెప్పేసి ఆయన కాన్స్టాంటినోపుల్లో ఉన్నటువంటి బిషప్ గారు, లేకపోతే ప్యాట్రియార్క్, అదే అది ఎలా కుదురుతుంది, నువ్వు పోపు అయితే ఎలా కుదురుతుంది, నేను కూడా నీతో సమానమే కదా, మనం అందరూ కూడా నేను ప్యాట్రియార్క్స్ అని చెప్పేసి అనుకుంటామంటే అలా కుదరదు అని చెప్పేసి ఈ నికోలస్ అంటాడు. ఆ విధంగా ఒకరికొకళ్ళు ఘర్షణ పడుతూ, ఒకరికొకరు శపించుకుంటూ, ఒకరికొకరు ఎక్స్కమ్యూనికేట్ చేసుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఆ విధంగా క్రిస్టియన్టం ఏమైపోయిందంటే వెస్టర్న్ రోమ్లో ఉన్నటువంటి బిషప్ తనకు తానుగా వేరైపోయాడు. ఆ తర్వాత మిగిలినటువంటి నలుగురు మనం చెప్పుకున్నాం కదండి, రోము, ఆ తర్వాత అలెగ్జాండ్రియా, కాన్స్టాంటినోపుల్, యాంటియోకు, జెరూసలేం. కాబట్టి కాన్స్టాంటినోపుల్ ఆధారం చేసుకుని జెరూసలేము, అలాగనే యాంటియోకు, అలెగ్జాండ్రియా ఒకటి అయిపోయారు. అంటే కాన్స్టాంటినోపుల్ ఒకటి, ఆ తర్వాత అలెగ్జాండ్రియా 2, 3 జెరూసలేము, 4 యాంటియోక్. ఈ 4 కూడా ఒకటి అయిపోయింది. వెస్టర్న్ రోమ్ ఒకటి అయిపోయింది. అయినా సరే వెస్టర్న్ రోమ్లో ఉన్నటువంటి ఈ పోప్కు సంబంధించినటువంటి సమావేశాలే కానీ, ఆ తర్వాత వీళ్ళకి సంబంధించిన సమావేశాలే కానీ ఇవన్నీ కూడా కలిసి జరిగాయి. ఈ సమావేశాలు కొంతకాలం ఆ తర్వాత కలిసి జరిగినాయి కౌన్సిల్స్. ఆ తర్వాత కౌన్సిల్స్ అలా జరగలేదండి, విడిపోయారు. మీ కౌన్సిల్స్ మీరు పెట్టుకోండి, మా కౌన్సిల్స్ మేము పెట్టుకుంటామని పాస్టర్స్ కౌన్సిల్స్ లేకపోతే బిషప్ కౌన్సిల్స్ అనేవి సెపరేట్ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 30లోకి వచ్చామండి. ద డార్కెస్ట్ పీరియడ్ ఆఫ్ పాపసీ. ఓకే, శ్యామ్ గారు ఉన్నారండి? మన వాళ్ళందరూ కూడా ఎవరు
ఇమ్మానుయేల్ గారు మాత్రమే కనపడుతున్నారు. ఓకే, అందరూ ఈరోజు చాలా పనులు పెట్టుకున్నారు ఏంటి? ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకుని ఆఫ్ పేపర్స్ చదవండి, జస్ట్ 2 లైన్స్ చదవండి. అంటే మీకు చదువుతుంటే జస్ట్ అది రెస్పాన్స్ బాగుంటుందని చెప్పి ఉద్దేశం కదా. ఇది సెమినరీ కాబట్టి నేను కూడా మాట్లాడుకుంటూ ఉంటే అది బాగుంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ 2 లైన్స్ చదవండి. ద డార్కెస్ట్ పీరియడ్ ఆఫ్ పాపసీ. ఓకే, నేను చదువుతున్నానండి. AD 870 to AD 1050 was the darkest period of the papacy. This is about 200 years of time period between Pope Nicholas I and Pope Gregory VII. Historians call this period the midnight of dark age. Bribery, corruption, immorality, and bloodshed make it just about the blackest chapter in the whole history of the church. ఇది ఏంటంటే కనుకండి 870 నుంచి 1150 వరకు, అంటే సుమారు 200 సంవత్సరాలు పాపసీ భయంకరంగా పాడైపోయింది. దాన్ని మిడ్ నైట్ ఆఫ్ ద డార్క్ ఏజెస్ అని చెప్పేసి అన్నారు. మనకు తెలుగును సైన్స్లో కూడా డార్క్ ఏజ్ అనేది ఉంది, సోషల్లో కూడా ఉంది, మరి చర్చ్ ఏజ్లో కూడా డార్క్ ఏజ్ అనేది ఉంది. అది ఏంటంటే కనుక మరి 500 నుంచి 1500 వరకు, 500 నుంచి 1500 వరకు ఉన్నటువంటి పీరియడ్ని ముఖ్యంగా డార్క్ ఏజ్ అని చెప్పేసి పిలుస్తారు. ఆ టైంలో ఎవరు ఏమి చెప్పినా సరే, సైంటిస్ట్ ప్రూవ్ చేసి చెప్పినా సరే నమ్మలేదండి. ఉదాహరణకి మరి కాపర్నికస్ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పేసి అంటే నమ్మలేదు. గెలీలియో భూమి గుండ్రంగా ఉందని చెప్పేసి అంటే నమ్మలేదు. ఇలాగా ఎవరైతే కనుక మరి ఇలాగా సిద్ధాంతాలు రూపొందిస్తూ ఉంటున్నారో అర్థం కాక ఈ పోప్స్ ఏం చేసేవారు కనుక వాళ్ళని చంపేస్తూ ఉండేవారు, లేకపోతే చెరసాలు వేస్తూ ఉండేవారు అన్నమాట. సరే, ఇక మూఢనమ్మకాల పరిస్థితికి వద్దాం. మతపరంగా భయంకరమైన మూఢనమ్మకాలు వచ్చేసింది. నేను చెప్పింది కదా, మరేమను పూజించడమే కానీ, విగ్రహాలను చేయటమే కానీ, పరిగెట్టే సిద్ధాంతాలను నమ్మటమే కానీ, పాప పరిహార పత్రికలను కొనటము, అమ్మటము, ఇలాంటి పనులు మరి జరుగుతూ ఉండేది అన్నమాట. ఇంకా అంతేకాదు, మరి పోప్ యొక్క పదవిని, ఆ తర్వాత పాపసీ అంటే పోప్ యొక్క ఆఫీసులో ఉన్నటువంటి ఆ పదవులనే కానీ డబ్బులతో కొనేవారండి. అలాగే బిషప్ పదవులను కూడా డబ్బులతో కొనేవారు. దాన్ని సైమనీ అని చెప్పేసి అనేవారండి. సైమనీ మనకి సైమన్ మాగూస్, గారడీ సిమోను అని చెప్పేసి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో ఒకడు ఉంటాడండి. అతడు డబ్బులు పట్టుకొచ్చి పేతురు గారి పాదాల దగ్గర పెట్టి, ఇదిగో మీరు చేస్తున్న అద్భుతాలు నేను కూడా చేయనట్లుగా నాకు మరి ఆ అధికారం ఇవ్వండి అని చెప్తారు. అప్పుడు పేతురు గారు అంటారు, సీమోను నువ్వు ఘోరమైనటువంటి దుష్టత్వంలో ఉన్నావు అని చెప్పేసి అంటారు. నువ్వు మార మనసుకు ఉందని చెప్పి గట్టిగా గర్జిస్తాడు. అంటే అతను ఏమనుకున్నాడంటే కనుక డబ్బు చేత బంగారం చేతనే దేవుని వరాలను కొనుక్కోవాలని చెప్పి అనుకుంటున్నాను. చూసారు, అట్లాగనే ఇప్పుడు సైమన్ అన్నమాట. అలాగే సైమనీ అని పేరు వచ్చింది. సైమనీ అంటే కనుక క్రైస్తవ ఉద్యోగాల్ని, లేకపోతే కనుక క్రైస్తవ మతంలో ఉన్నటువంటి మతానికి సంబంధించిన ఉద్యోగాలు, బిషప్ కానీ కార్డినల్స్ కానీ ఉండాలి. కార్డినల్గా ఉండాలంటే, బిషప్గా ఉండాలంటే కనుక వాటిని డబ్బుతో కొనుక్కోగలుగుతాము అని అనటవాన్ని సైమన్ అని చూస్తుంటారు అనమాట. అమ్మటాన్ని కూడా సైమన్ అని చూస్తుంటారు. కాబట్టి అది తప్పు అన్నమాట. ఆ విధంగా బ్రైబరీ అంటే కనుక లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వటం, చర్చ్ ఫాదర్గా చేయటం, చర్చ్ బిషప్లు చేయటం, ప్రీస్ట్గా చేయటం. ఆ తర్వాత కరప్షన్ అండి, భయంకరమైనటువంటి చట్టపనులు జరిగినాయి. దానికి వివాహం చేసుకోకూడదని చెప్పేసి బైబిల్ చెప్పలేదు. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని చెప్పింది. అయితే వీళ్ళైతే కనుక ఎవరైతే కనుక ప్రీస్ట్గా ఉండాలనుకుంటున్నారో, కార్డినల్గా ఉండాలనుకుంటున్నారో, పోపుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వివాహం చేసుకోకూడదు అని చెప్పేసి రూల్ పెట్టారన్నమాట. అది చాలా తప్పు. అది చాలా తప్పు. ఈ విధంగా దానివల్ల ఏమండి, దానికి ఏమన్నా బేస్ ఏమన్నా చెప్పారా వాళ్ళు బైబిల్ నుంచి? అవునండి, అట్లాగే ఎవరు లేదండి. యేసుక్రీస్తు వివాహం చేసుకోలేదు, జాన్ ది బాప్టిస్ట్ వివాహం చేసుకోలేదు, ఇర్మియా వివాహం చేసుకోలేదు,
ఎట్లాంటి పౌలు కూడా వివాహం చేసుకోలేదు అలాగే అంటూ ఉంటారు అన్నమాట. పౌలు వివాహం చేసుకోలేదు అని చెప్పేసి అనేది ఖచ్చితంగా కూడా చెప్పలేము అంటే దానికి 2 వాదాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పౌలు సన్హెడ్రిన్ సభలో సభ్యత్వం కలిగిన వాడండి. ఆ తర్వాత మీరు కొరింథీ పత్రిక చదివినా, ఎఫెసీ పత్రిక చదివినా వివాహ సంబంధం గురించి చాలా బాగా చెప్తాడండి ఆయన. అది కాబట్టి వివాహం చేసుకోండి చెప్పేసి కొంతమంది నమ్ముతూ ఉన్నారు. మరి చేసుకోలేదు నా వల్లే మీరు ఉండుట మంచిది అని చెప్పేసి అంటే కనుక పౌలు గారి యొక్క భార్య చనిపోయిందని చెప్పేసి ఆయన వివాహం చేసుకోలేదని చెప్పేసి దానికి ఆ విధంగానే మరి వ్యాఖ్యానం జరుగుతూ ఉంది. అయితే కనుక అది ప్రూవ్ కాలేదు. రెండోదండి పేతురు గారికి భార్య ఉన్నదండి. మొదట పోపని చెప్పేసి వీళ్ళు అంటున్నారే, మరి అయితే కనుక ఆయనకి భార్య ఉంది కదండి. బైబిల్ చెప్తుంది కదండి ఆయన భార్య ఉందని చెప్పేసి. కాబట్టి వీళ్ళు ఈ విధంగా అబద్ధ సిద్ధాంతాలు తీసుకొచ్చేసి ఏమంటే వివాహం చేసుకోకుండా కామాతురత కలిగిన వారై చెడ్డ పనులు చేసిన వారు చాలా మంది ఉన్నారు. ఎక్కడో అక్కడక్కడ శుద్ధులుగా ఉన్నటువంటి ఫోక్స్ ఉన్నారు. గ్రెగరీ ద గ్రేట్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ అండి ఇమ్మరాలిటీ అంటే కనుక అనీతి అన్నమాట. అనీతి, భయంకరమైనటువంటి అబద్ధాలు, భయంకరమైన మోసాలు, భయంకరమైనటువంటి మూఢనమ్మకాలు అనేవి ఈ డార్క్ ఏజ్ లోనే స్టార్ట్ అయిందండి. ముఖ్యంగా ఈ 200 సంవత్సరాల్లో దాన్ని మిడ్ నైట్ ఆఫ్ ద డార్క్ ఏజ్ అని చెప్పేసి అంటారు. దాంట్లో మరీ ఎక్కువగా అయిపోయింది రక్తపాతం. ఎవరైనా కనుక ఈ నార్మల్ క్యాథలిక్స్ సిద్ధాంతాలు వ్యతిరేకిస్తే కనుక మరెవరిని ఎందుకు పూజించాలి, లేకపోతే పరగట సిద్ధాంతం ఎందుకు నమ్మాలి, ఎక్కడున్న బైబిల్లో ఇలాగ అడిగితే కనుక వాళ్ళని వెంటనే చంపేయడం అనమాట. అంత భయంకరంగా మారిపోయింది పరిస్థితి. కాపసి అంటే పోపు యొక్క మరి దురాగతాలు అలాగే డెవలప్ అయిపోయినట్టు అంత తారాస్థాయి చేరుకుంది. ఆ తర్వాత బ్లడ్ షెడ్ అంటే చంపకమే అనమాట. యేసు ప్రభు చెప్పింది ఏంటి, ఒకడు చంప మీద కొడుకు ఇంకొక చంప చూపించమన్నారు. కానీ మరి వీళ్ళు మొత్తం బ్లడ్ షెడ్, యుద్ధాలు చేయటము, ఒక పోపు ఇంకొక పోపు మీద యుద్ధానికి వెళ్ళటము, లేకపోతే దగ్గర పోపు అధికారాన్ని ధిక్కరించి వారికి సైన్యాన్ని పంపించేసి వాళ్ళు చంపేయటము, ఇలాంటి పనులు జరిగినాయి అన్నమాట. మీకు కొన్ని విషయాలు కూడా నేను చెప్తాను తర్వాత. నెక్స్ట్ అండి అదే ఈ బ్లడ్ షెడ్ గురించి ఇంకా చెప్తాను. మేక్ ఇట్ జస్ట్ అబౌట్ ద బ్లాకెస్ట్ చాప్టర్ విత్ ద హోల్ హిస్టరీ ఆఫ్ ద చర్చ్. బైబిల్లో అంటే చర్చ్ హిస్టరీలో ఇది భయంకరమైనటువంటి చీకటి సమయం, ఇది చీకటి కాలం అన్నమాట. సరే, దాంట్లో అంటే ఈ యొక్క 200 years అని చెప్పేసి అనుకుంటున్నాం చూసారు. దాంట్లో ఒక 50 సంవత్సరాలు లేకపోతే 40 సంవత్సరాలు టైంని ఏమన్నారంటే కనుకండి ద రూల్ ఆఫ్ హార్లాట్స్ అని చెప్తున్నారు. ద రూల్ ఆఫ్ హార్లాట్స్ చెడ్డ పని చేసే స్త్రీని మరి హార్లాట్ అని చెప్పేసి అంటారు. ద రూల్ ఆఫ్ హార్లాట్స్ అని చెప్పేసి 50th పాయింట్లు మనకు ఉంటుంది. అక్కడ పోప్ సిర్గియస్ 904 నుంచి 911 వరకు అండి హ్యాడ్ ఏ మిస్ట్రెస్ మరోజియా. కొంచెం గుర్తుంచుకోండి ఈ పేరు మరోజియా. మనం నేర్చుకోవాల్సింది కాదు ఇది. హర్ మదర్ థియోడారా అండ్ హర్ సిస్టర్ filled the papal chair with their parmory and bastard sons and turned the papal palaces into a den of robbers. Papal palace into a den of robbers. The historians call this as the rule of the harlots. AD 904 to 963 అంటే ఇంచుమించు 60 years అనమాట. ఈ యొక్క 50 సంవత్సరాలు 60 సంవత్సరాల కాలాన్ని ద రూల్ ఆఫ్ హార్లాట్స్ అని చెప్పిస్తున్నారండి. పోప్ సిర్గియస్ 3 చెప్పేసి పోప్ ఏం చేసినట్టు కనుకండి ఒక మరోజీ అని చెప్పేసి ఒక స్త్రీని ఉంచుకోవటం జరిగింది. అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. వాళ్ళకి పిల్లలు పుట్టారు. వీళ్ళు ఓకే కరెంట్ పోయింది, నేను కనపట్లేదు కదా, కరెంట్ పోయింది. సరే, కరెంట్ పోయిందండి ఇక్కడ. జస్ట్ లిసన్ మై వాయిస్, హియర్ మై వాయిస్. ఏంటంటే కనుకండి ఈ సెర్గియస్ గారి నుంచి ఒక 10 మంది ఉన్నారండి. వాళ్ళ పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి కింద. వాళ్ళు ఏం చేశారంటే కనుక ఈ మరోజియా థియోడారా వీళ్ళు తల్లి కూతురు ఇద్దరు అన్నమాట అండి. వీళ్ళ పోప్స్ ని వాళ్ళలో వేసుకుని వాళ్ళతో వ్యభిచరిస్తూ
ఈ పోప్స్ కూడా వాళ్ళకి తగ్గట్టుగా నడుచుకోవటం, ఆ తర్వాత స్త్రీల యొక్క అంటే ఈ యొక్క వ్యభిచారుల యొక్క రాజ్యంగా మార్చేసుకున్నారు. వాళ్ళ అధికారాన్ని చేతిలో తీసేసుకున్నారు. పాపసీని, పోపు యొక్క అధికారాన్ని, పోపు యొక్క ఆఫీసుని చేతిలో తీసేసుకున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఆఫీసర్స్గా లేకపోతే బిషప్లుగా, చర్చ్ ఫాదర్స్గా, ప్రీస్ట్గా నియమించడం, డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇష్టం కాని వాళ్ళని చంపేయటం, హత్య చేయటం, ఇట్లాగనమాట అండి. వ్యభిచారం భయంకరంగా డెవలప్ అయిపోయిందండి. భయంకరంగా వాళ్ళు వ్యభిచారులు అయిపోయారు అనమాట. దాన్నే ద రూల్ ఆఫ్ హార్లాట్స్ అని చెప్పేసి అన్నారు. మిడ్ నైట్ రూల్ అనేది మిడ్ నైట్ చాప్టర్ ఇన్ ద చర్చ్ హిస్టరీ 200 years అయితే కనుక దాంట్లో ద రూల్ ఆఫ్ హార్లాట్స్ అనేది 50-60 years ఉన్నదండి. దాంట్లో వీళ్ళు ఈ మరోజియా, థియోడోరా, ఈ తల్లి కూతురు ఇద్దరు కూడా భయంకరంగా పోప్స్ ని వాళ్ళ వేసుకుని మరి వ్యభిచారులుగా ఉండి వాళ్ళతోటి విచారం చేస్తూ వాళ్ళని మరి ఉపరిగతులుగా ఉంచుకుని చివరికి వాళ్ళ పిల్లల్ని బాస్టర్డ్ సన్స్ అని చెప్పేసి రాశారు. ఆ వర్డ్ మనం అంటాం కొంచెం కష్టమే, బాధాకరంగా ఉంది. మరి అటువంటి మాటలు మనం మాట్లాడలేము. ఆ విధమైనటువంటి మరి ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల పుట్టినటువంటి పిల్లలు, అలా లీగల్ కాంటాక్ట్స్ కానీ వాళ్ళకి పెళ్లిళ్ళు లేవు ఏమండి. అయితే కనుక వాళ్ళ పిల్లల్ని మరి పోపులుగా చేయటం, బిషప్లుగా చేయటం అలా చేసేవారు. ఆ తర్వాత రాజాధికారంలో కూడా వీళ్ళకి అధికారం ఇస్తూ ఉండేవారు, వీళ్ళ పిల్లలకి అదన్నమాట. ఈ విధంగా 10 మంది అలా చేశారండి. అయితే కనుక చివరిగానే స్టెఫెన్ అనుకుంటాను, అతడు మరి ఒక స్త్రీ మ్యూట్లో పడింది మీది విలియం కేరీ సార్. అతడు పాడు చేస్తూ ఉన్నప్పుడు, విచారంలో ఉన్నప్పుడు ఆ ఇంట్లోని ఆ యొక్క భర్త ఆ పోపుని అక్కడ చంపేస్తాడండి. అది చాలా భయంకరం అన్నమాట. ఈ విధమైనటువంటి ఘట్టాలు ఎన్నో జరిగినాయండి. ఇల్లీగల్ సన్స్ పుట్టినప్పుడు వాళ్ళని తీసుకెళ్లిపోయి మరి రహస్యంగా భూమిలో పాతిపెట్టేయటం. మార్టిన్ లూథర్ గారు రిఫర్మేషన్ తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క ఈ పాపసీ చుట్టూ లేకపోతే కనుక బిషప్స్ ఉన్న ప్రాంతానికి చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ లో స్థలాల్లో మరి భూమి తవ్వినప్పుడు ఈ చిన్న చిన్న ఎముకలు అస్థిపంజరాలు దొరికినాయి అంటండి. ఏంటంటే కనుక పిల్లలు అన్నమాట అండి. ఆ ఇల్లీగల్ గా పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళని సమాధి చేసేసేవారు. అటువంటిది ఎన్నో మరి చర్చ్ హిస్టరీలో జరిగాయి అన్నమాట. దాని రూల్ ఆఫ్ హార్లాట్స్ అని చెప్పి పోపులు ఈ విధముగా భయంకరంగా ఒకరి తర్వాత ఒకరు సెర్గియస్ 3 నుంచి అండి, సెర్గియస్ 3 అంటే అక్కడ రాసి చూడండి. అక్కడ నుంచి మీరు చదువుతుంటే కనుక పేరు చూడండి బ్రదర్, పేజ్ నెంబర్ ఆ పేర్లు ఉన్నాయండి. నేను జస్ట్ పేరు చదువుతాను, పోయి మీరు జాగ్రత్తగా అండి. పోప్ జాన్ 10, అది టైము 1891 to 1928. ఓకే, నెక్స్ట్ పోప్ జాన్ 10. నెక్స్ట్ థర్డ్ వన్ అంటే స్టీఫెన్ 7. ఆ తర్వాత 4th వన్ లియో 7. ఓకే, 5th వన్ మార్టిన్ 3. 6th వన్ అగపెటస్. ఆ తర్వాత 7th వన్ జాన్ 12. తర్వాత ఇంకా మిగిలిన ఉన్నారండి, వాళ్ళ పేర్లు అక్కడ ఉన్నాయి. కరెక్ట్ పోయింది ఇక్కడ సరిగ్గా. కాబట్టి వీళ్ళందరూ కూడా భయంకరమైనటువంటి వ్యభిచారంలోనే పడిపోయారు. వ్యభిచారులే పాపసీని పరిపాలించారు. వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలే పాపసీ పోపులు గాను, కార్డినల్స్ గాను, క్లెర్జీస్ గా, అది ఎవరు ప్రీస్టులుగా పెట్టుకున్నారు వీళ్ళు. ఆ తర్వాత ఎవరైనా వ్యతిరేకిస్తే కనుక వాళ్ళని భయంకరంగా చంపేస్తూ ఉండేవారు. ఆ తర్వాత లంచాలు తీసుకుని వీళ్ళు కార్డినల్స్ గా, పోప్స్ గా పెట్టుకునేవారు. ఈ విధంగా ఈ మరోజియా, థియోడోరా వీళ్ళ పేర్లు గుర్తించుకోండి. వాళ్ళలో ముఖ్యంగా పాపసీని పాడు చేసినటువంటి స్త్రీలు ముఖ్యులు. నెక్స్ట్ అండి, ఫ్రెంచ్ కంట్రోల్ ఓవర్ పాపసీ. సరే, మనం చెప్పుకున్నాం కదండి జర్మన్ కింగ్స్. ఎవరిలో జర్మన్ కింగ్స్? చార్ల్ మార్టెల్, పెపిన్, చార్ల్స్ మ్యాగ్నీ కదండి. చార్ల్స్ మ్యాగ్నీని చార్ల్స్ ద గ్రేట్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఎందుకంటే చార్ల్స్ ద గ్రేట్ రోమా రాజ్యాన్ని, రోమా సంఘాన్ని
రెండింటిని కూడా చాలా బలపరిచిన వాడండి. అది కాబట్టి నేను చెప్పాను కదా, లియో 3 ఈయన్ని బాగా హెచ్చించి ఈయనకి ఒక కిరీటం పెట్టి ఈయన మహాచక్రవర్తి అని చెప్పేసి అనౌన్స్ చేశాడు, డిక్లేర్ చేశాడు. అలాగే ఈయన తిరిగి ఈ యొక్క పోప్ లియో 3ని ఈయనే పోప్ అని చెప్పేసి డిక్లేర్ చేసి క్రిస్టియానిటీ అంతా కూడా ఈయన చేతి కింద ఉండవలసిందే అని చెప్పేసి ఆయన ఈయన విషయంలో డిక్లేర్ చేశారు. ఈ విధంగా ఇద్దరు కూడా మతపరంగా పోపు, రాజకీయంగా చార్ల్స్ ద గ్రేట్ అంటే చార్ల్స్ మాగ్నీ అని చెప్పేసి అంటాం ఆయన పేరు. వీళ్ళిద్దరు కలిపి మొత్తానికి రవి అస్తమించిన రోమా రాజ్యాన్ని పరిపాలించేవారండి. వెస్టర్న్ స్టేట్స్ అన్ని కూడా వీళ్ళ ఆధీనంలో ఉండేవి. ఆ తర్వాత ఈ యొక్క చార్ల్స్ మాగ్నీ ఏం చేశారంటే కనుకండి, కొన్ని స్టేట్స్ పోపు గారికి ఇవ్వటం మొదలుపెట్టాడు. ఆ స్టేట్స్ ని ఈయన పరిపాలించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా పోపు ఒక రాజు అయిపోయాడు. ఒక స్టాఫ్ సింహాసనం మీద కూర్చొని రాజుగా ఒక ఏటైనా ధరించడం, ఆ తర్వాత రాజుగా పరిపాలన చేయటం అనేది పోపు చేశాడు. ఈయన యొక్క సహాయాన్ని బట్టి. ఎవరు? చార్ల్స్ ద గ్రేట్ అలా చార్ల్స్ మాగ్నీ. ఓకే, ఇప్పుడు ఫ్రాన్స్ ఎప్పుడైతే కనుక ఈ చార్ల్స్ మాగ్నీ చనిపోయాడో ఆ తర్వాత ఈ ఫ్రాన్స్ యొక్క చేతులకు వెళ్ళిపోయిందండి. ఫ్రాన్స్ రాజులు ఏం చేశారంటే ఈ పోపు అధికారాన్ని వాళ్ళు ఇష్టపడలేదు, చార్ల్స్ మాగ్నీ వాళ్ళ లాగా ఎంకరేజ్ చేయలేదు. ఏం చేశారంటే పోపు అధికారాన్ని పక్కన పెట్టేస్తారు వాళ్ళు. నువ్వు మతపు గురువువి, నువ్వు మత సంబంధమైన విషయాలు చూసుకో, అంతేగాని మా విషయాల్లోకి నువ్వు జోక్యం చేసుకోవద్దు, అసలు రాజకీయంతో నీకేం సంబంధం, నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి ఒక మరి జార్జ్ అని చెప్పేసి అంటారు కదా, వాళ్ళు పోప్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు, పేపసీని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. అర్బన్ 6 అని చెప్పేసి ఆయన వచ్చాడు. ఆయన స్థానంలో పాపుల యొక్క అధికారము మరలా కొంచెము రీఎస్టాబ్లిష్ అయిందండి. అంతే. ఎప్పుడు అది 1378 నుంచి 1389 ఆ టైంలో కొంచెం పైకి వచ్చిందన్నమాట అర్బన్ 6 వలన. అంతవరకు కూడా 70 years వాళ్ళ చేతిలోనే, అంటే ఫ్రాన్స్ రాజుల్లో చేతిలోనే, అంటే జాల చేతిలోనే ఉండిపోయింది. పోపు వాళ్ళు ఏం చెబితే ఇంకా అది వినేవాడు, ఎందుకంటే కనుక వాళ్ళ కంట్రోల్లో ఉండేవాడు కాబట్టి. వాళ్ళందరూ కూడా వీక్గా ఉండేవారు పోప్స్. ఆ తర్వాత ఈ యొక్క అర్బన్ 6 వచ్చిన తర్వాత కొంచెం ఈయన పవర్ఫుల్ కాబట్టి ఈయన కొంచెం పాపసీని డెవలప్ చేసుకున్నాడు. నెక్స్ట్ అండి 17th పాయింట్, ద పోప్ ఆఫ్ మార్టిన్ లూథర్స్ డే. మార్టిన్ లూథర్ కాలంలో పోపు ఎలా ఉన్నారు, పోపు యొక్క పరిస్థితి ఏంటి, పాపసీ ఎలా ఉంది, రోమన్ క్యాథలిక్ చర్చి ఏ విధంగా వచ్చింది, లూథర్ దేన్ని చూసి చెలించిపోయాడు, అసలు రిఫర్మేషన్ రావడానికి కారణాలు ఏంటి, సోషల్గా, అలాగే పొలిటికల్గా, రిలీజియస్గా, సైంటిఫిక్గా ఏంటి రీజన్స్, ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తాం అన్నమాట అండి. మొదటిగా జూలియస్ II అని చెప్పేసి ఉన్నది 1503 నుంచి 1513. ఆయన రిచెస్ట్ ఆఫ్ ద కార్డినల్. బ్రదర్ ఎవరైనా చదవండి అది, జస్ట్ 2 lines. కీర్తి గారు బుక్ ఉన్నదండి. దేవకుమార్ గారు అని సార్ చదవండి. బ్రదర్ నేను వేరే చోట ఉన్నాను, నా దగ్గర బుక్ లేదు. ఓహో, మీరు సైమన్ నీ దగ్గర బుక్ ఉందా? కీర్తి గారు ఉన్నదండి. సైమన్ ఈజ్ రీడింగ్ అండి. సైమన్ గారు, మన శ్యామ్ ఉన్నారా, శ్యామ్ బ్రదర్. సైమన్ చదువుతున్నాడు సార్. నాట్ అవైలబుల్ సార్. వెస్లీ శ్యామ్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్. Go ahead, Simon. ఓకే, ఇది కదండి 17th పాయింట్ కదా. ఓకే, ద పోప్ ఆఫ్ మార్టిన్ లూథర్స్ డే. జూలియస్ II
AD 1503 to 1513. As the richest of the cardinal with vast income from numerous bishoprics and church estates, bought the papacy. As a cardinal, he had made sport of celibacy, involved in endless quarrels over the possessions of cities and principalities. He maintained and personally led vast armies, called the warrior pope, issued indulgences for money. Martin Luther visited Rome in his day and was appalled at what he saw. కంటిన్యూ చేయండి. చేయండి మొత్తం చదివేసేయండి. Leo 10 AD 1513 to 1521. Leo X was the Pope when Martin Luther started the Protestant Reformation. Leo X was in endless negotiations with kings and princes, jockeying for secular power, utterly indifferent to the religious welfare of the church. He maintained the most luxurious and licentious court in Europe. His cardinals vied with kings and princes in gorgeous palaces and voluptuous entertainment attended by trains of servants. Yet this voluntary reaffirmed the unum sanctum, in which it is declared that every human being must be subject to the Roman pontiff for salvation. He issued indulgences for stipulated fees and declared burning of heretics a divine appointment. Yes, right, President. Okay, Randy. Let me explain what happened in the site of what he when he visited to see the papacy. Yeah, he has the papacy. The condition was very bad. It was corrupted. Once Martin Luther said, "If I deny with my own eyes the state of papacy, మ్యూట్ అయింది సార్ మీరు. లియో 10 ఇప్పుడు అన్నమాట. ఆ టైంలో చూసినటువంటి సంఘటనలో మొదటిది ఏంటంటే కనుక సెలబసీ ఏంటంటే కనుక మరి వివాహాలు చేసుకో కానీ అనుసారంగా బ్రతకండి అన్నట్టుగా అన్నమాట. నేను చెప్పిన కదండి ఇల్లీగల్ గా కాంట్రాక్ట్స్ కలిగి వాళ్ళని మరి దృశ్యాలు వచ్చాడు. భూమిని తవ్వి తర్వాత అక్కడ క్రీస్తు యొక్క దేవ మనసుని క్రీస్తు యొక్క తల్లి కనపడదు. ఆ తర్వాత అక్కడ బైబిల్ ఇస్తే పాపం క్షమించబడతారు. పాత నిబంధనలో ఇదిగో పాపం చేస్తే అపరాధ పాపము పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, దహన బలి చూసారా. వాటిని బట్టి గొర్రె పిల్లలు 2 గొర్రెలను ప్రీస్ట్ తేవాలి. ప్రీస్ట్ దాని మీద వాటి మీద చేతి నుంచి వీరి యొక్క పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తారు. కొత్త నిబంధనలో ఇదిగో నా యొక్క మందిరాన్ని మీరు దొంగలు గుహ చేశారు అంటే
బలి అర్పించమని దేవుడు చెప్పాడు. అయితే కనుక ఆ మార్నింగ్ రూపాయి దాన్ని 10 రూపాయలు చేసి అమ్ముతాం. ఆ తర్వాత ఎవరికి కూడా లేదు అని చెప్పేసి మార్టిన్ వాక్యానుసారంగా గ్రహించాడు. కాబట్టి పాపరిహార పత్రికలను అమ్మటం కొనటం అనే దాన్ని మార్టిన్ లూథర్ వ్యతిరేకించాడండి. ఓకే, టెడ్జిల్ అని చెప్పేసి ఆయన దీన్ని ఎక్కువగా ప్రాపగండా చేశాడు, దీన్ని ఎక్కువగానే విస్తరింపజేశాడండి టెడ్జిల్. ఈ టెడ్జిల్ని మార్టిన్ లూథర్ గారు గట్టిగా ఎదుర్కొన్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటే ఆయన చెప్పింది కనుక సెయింట్ పీటర్ చర్చిని బాగు చేయాలి, అది కొంచెం పాడయ్యింది, అక్కడక్కడ మరమ్మతులు ఉన్నాయి, ఆ మరమ్మతులు చేయడానికి మరి డబ్బు కావాలి, కాబట్టి ఇలాగ పాపరిహార పత్రికలు అమ్మవలసి వస్తుందని చెప్తున్నాడు. కానీ ఇది వాక్యానుసారం కాదు కదా అని చెప్పేసి గట్టిగా మార్టిన్ లూథర్ వాదించాడు. కాబట్టి మరి మనుషుల యొక్క పాపాలను క్షమించడానికి కేవలము దేవునికి మాత్రమే అధికారం ఉందండి. ఆ తర్వాత చనిపోయినటువంటి వారి నిమిత్తం బాప్తిసం తీసుకోవటం అనేది ఒక్క చోట 1 కొరింథీ 15 అధ్యాయంలో ఒక్క చోట మాత్రమే రాస్తుంది. అది పౌలు గారు కమాండ్ చేసేది చెప్పలేదండి, జరుగుతుంది అలాగా అని చెప్పేసి అన్నాడు అంతే. 1 కొరింథీ 15 అధ్యాయంలో మీరు చదివితే అక్కడ ఆ మాట రాయబడి ఉంటుంది అంతే. ఒక వాక్యం తీసుకుని మన సిద్ధాంతాన్ని రూపొందించలేదు కదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము 1-2 వాక్యాల మీద కాదు కానీ 3, 4, 5 వాక్యాలు సపోర్ట్ ఉండాలి. అప్పుడే మన సిద్ధాంతాలను తయారు చేయగలుగుతాం. ఏదో చనిపోయిన వారి నిమిత్తమై బాప్తిసం తీసుకుంటున్నారు అనే మాట అన్నందుకు నేను చనిపోయిన వారి నిమిత్తం బాప్తిసం తీసుకుంటే మరి అతను వాళ్ళ పాపాలకు పరిహారంగా మీరు డబ్బులు చెల్లించండి, లేదా బలు అర్పించండి, మరి మేము ప్రార్థన చేస్తాం, వాళ్ళ పాపాలను మేము క్షమిస్తామని చెప్పేసి అంటే అదేలాగా అంటే బలు అనేది లేదనుకోండి, కానీ వీళ్ళు డబ్బులు కడితే వాళ్ళ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఈ పాపానికి ఇంత డబ్బు అని చెప్పేసి వీళ్ళు పెట్టడం జరిగింది. ఆ వచ్చిన డబ్బుని సెయింట్ పీటర్ చర్చిలో మరమ్మతులు చేయడానికి ఉపయోగించారు, అంతేకాకుండా వాళ్ళు తీసుకోవడానికి కూడా ఉపయోగించారండి. సరే, ఏదైనప్పటికీ కూడా మార్టిన్ లూథర్ని బహుగా కాల్చివేసింది ఈ యొక్క పాప పరిహార పత్రికలు, ఇంటెలిజెన్సెస్, ఆ తర్వాత సిలబస్. ఆ తర్వాత పాప పరిహార పత్రాలు ఎప్పటికీ కూడా పాప పరిహార పత్రికలు అంటే పాపాలని చర్చ్ ఫాదర్స్ యొక్క చెవిలో ఒప్పుకోవటం అనేది ఉందండి. మీరు రోమన్ కాథలిక్ చర్చికి వెళితే అక్కడ ఒక హార్న్ ఉంటుంది, అంటే ఫాదర్ గారి పక్కనే ఉంటుంది. అది విశ్వాసులు వెళ్ళి ఏదైనా తప్పులు చేస్తే కనుక వాళ్ళ దగ్గర ఒప్పుకుంటారు, ఒప్పుకున్న తర్వాత రొట్టె ద్రాక్షరసం ఇస్తారండి, లేకపోతే ఎవరు. ఏమంటారు? కన్ఫెషన్ బాక్స్ కదా సార్ అది. ఇంటెలిజెన్స్ అండి, INDELG, ఇంటెలిజెన్స్, కన్ఫెషన్ ఆఫ్ సిన్స్ అండి. అంటే పాప పరిహార పత్రికలు అనేది వేరండి, పాపాలను ఒప్పుకోవటం అనేది వేరండి. బ్రదర్ చెప్పారు కదా, కీర్తిగా చెప్పారు కదా, పాప పరిహార పత్రికలు వేరు. అప్పుడు అంటే ఉండిపోయిన వారి యొక్క నిమిత్తం అండి వాళ్ళు చేసినటువంటి పాపాలు వీళ్ళు రాసి, లేకపోతే కనుక వాళ్ళ పాపాలను కొన్ని రాసి వాళ్ళ పాపాల నిమిత్తం వీళ్ళు డబ్బులు చెల్లిస్తూ ఉంటారు అనమాట, లేకపోతే వీళ్ళ పాపాల గురించి అయినా సరే. ఈ విధంగా అది పాప పరిహార పత్రిక. అదే సమయంలో పాపాలు ఒప్పుకోవడం అనేది కూడా ఉందండి, ఇప్పటికీ అది జరుగుతుంది. ఇప్పుడు పాప పరిహార పత్రికలు లేవు, డైరెక్ట్ గా అమ్మట్లేదు, కానీ ఇప్పుడు పాపాలు ఒప్పుకుంటారు ఇక్కడ. ఎక్కడ? క్రీస్తు యొక్క చెవులు అదన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్తున్నామండి, పేజ్ నెంబర్ 32. దాంట్లోనే మీకు రిఫర్మేషన్ ఇన్ క్రిస్టియన్ చర్చ్ అని చెప్పేసి ఉన్నది. దాంట్లో 4 రన్నర్స్ ఆఫ్ రిఫర్మేషన్ అని చెప్పేసి ఉందండి. 4 రన్నర్స్ ఆఫ్ రిఫర్మేషన్. ఈ 4 రన్నర్స్ ఆఫ్ రిఫర్మేషన్ లో మొదటి వ్యక్తి ఎవరైతే కనుక జాన్ విక్లిఫ్. ఓకే, నెక్స్ట్ జాన్ హస్, అతని శిష్యుడే, జాన్ విక్లిఫ్ శిష్యుడే. ఆ తర్వాత మళ్ళీ కరెంట్ పోయింది మాకు ఇక్కడ, సెవెన్ రోలా, ఆ తర్వాత ఎరాస్మస్, ఇంకా చాలా మంది ఉన్నారండి. వాళ్ళ గురించి మనం చదువుకుందాం. ఇప్పుడు ఈ పుస్తకాన్ని కొంచెం వెనక్కి చెప్పండి మీరు, అంటే మీరు వెనక్కి రావాలి, పేజ్ నెంబరు అని చెప్తారు. ఇదే పుస్తకంలో
ఫోర్ రన్నర్స్ ఆఫ్ రిఫర్మేషన్ గురించి రాస్తుంది. ఒక్కసారి పేజ్ నెంబర్ 10లోకి రండి బ్రదర్స్. పేజ్ నెంబర్ 10 అండి. అక్కడ చూడండి డార్క్ ఏజ్ మీరు మిడిల్లో కంటే కొంచెం కిందకి రండి. అక్కడ డ్యూరింగ్ ద దీస్ డార్క్ ఏజెస్ అని రాస్తుంది చూసారా? డ్యూరింగ్ ద డార్క్ ఏజెస్ అని చెప్పి. ఓకే బ్రదర్, కొంచెం అది చదవండి. కొంచెం డ్యూరింగ్ ద డార్క్ ఏజెస్ అని చెప్పి చదవండి పారాగ్రాఫ్. అక్కడి చదవండి. అక్కడి డ్యూరింగ్ దీస్ డార్క్ ఏజెస్ voices were raised for reform. However, the Pope and Roman Catholic Church were able to hush them until Martin Luther. The primary reason this was possible was because the scriptures were available only in Latin and limited to a very small group of people, usually priests. The church kept the lid on by forbidding the reading and the study of the Word of God. But not everyone followed the dictates of the church. The Waldenses instituted reform and criticized actions by the Pope. They were communicated in 1184, but their movement was a direct antecedent to the Reformation. ఓకే బ్రదర్, ఒకసారి ఆగండి. ఇక్కడ ఈ మార్టిన్ లూథర్ కంటే ముందుగా కొంతమంది పోపును, పేపసీని, ఆ తర్వాత రోమన్ క్యాథలిక్ చర్చిని, రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క డాక్ట్రిన్స్ ని వ్యతిరేకించిన వారు, అనగా వాక్యానికి వ్యతిరేకమైన డాక్ట్రిన్స్ ని వ్యతిరేకించిన వాళ్ళు. వాళ్ళలో కొంతమంది ఉన్నారండి. వాళ్ళ పేర్లు ఏంటి కనుక వాల్డెన్సిస్, నెక్స్ట్ ఆల్బిన్సెస్, ఆ తర్వాత విక్లిఫ్, ఆ తర్వాత జాన్ హస్ ఏమండి, ఇంకా కొంతమంది ఉన్నారు, శామన్ రోలా, వీళ్ళందరూ కూడా అలాగే జాన్ కాల్విన్, వీళ్ళందరినీ ఏమన్నారంటే కనుక ఫోర్ రన్నర్స్ ఆఫ్ ద రిఫర్మేషన్ అని అన్నారండి. ఎరాస్మస్, వీళ్ళందరూ. సరే, ఏంటి అంటే కనుక మొదటిగానండి వీళ్ళు వ్యతిరేకించింది కనుక బైబిల్ని రోమన్ క్యాథలిక్ చర్చి చదవద్దని చెప్పింది. అంటే సామాన్య మానవులు చదవకూడదు, చదవలసిన పని కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి లాటిన్, హీబ్రూ, గ్రీకు రాదు కదా. అది కాబట్టి వాళ్ళకి చదవాల్సిన పని లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు బైబిల్ అని చెప్పేసి అన్నారు. అయితే కనుక వీళ్ళు అది ఒప్పుకోలేదు. అదేంటి, బైబిల్ అందరూ కూడా చదవాలి, దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పేసి వీళ్ళు వ్యతిరేకించారు అనమాట. మార్టిన్ లూథర్ దాన్ని దాంట్లో సక్సెస్ అయ్యాడు, కానీ వీళ్ళు సక్సెస్ వాళ్ళ కాళ్ళకి వీళ్ళు చంపేశారు అన్నమాట అండి. ఓకే, దాంట్లోనే కొంతమంది పేర్లు ఉన్నాయి ఇక్కడ. వాల్డెన్సెస్ అని చెప్పేసి. వాల్డెన్సెస్ అంటే పీటర్ వాల్డో అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఏం చేశాడంటే కనుక ఒక రిచ్ మ్యాన్ అని అతను ఒక బిజినెస్ మ్యాన్. అయితే అతడు ప్రభువుని నమ్ముకొని మరి మొత్తం ఆస్తులన్నీ కూడా పేదవాళ్ళకి ఇచ్చేసి సువార్త ప్రకటించి అనేక మందిని ఫాలోవర్స్ సంపాదించుకొని అతడు అక్కడక్కడ సువార్త సభలు పెడుతూ అందరినీ కూడా రక్షణలకు నడిపిస్తూ ఉంటాడు. అయితే ఈ పీటర్ వాల్డో అని చెప్పేసి ఈయన యొక్క ఫాలోవర్స్ ని వాల్డెన్స్ అని చెప్పేసి పిలిచేవారు కదా. చేసే బాధలు రోమన్ క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ఉండేవి. అంటే ముఖ్యంగా ఏంటంటే కనుక ఆ పోపుకి అధికారం ఉన్నది, ఆ పోపు పాపాలు క్షమించగలడు, చర్చ్ ఫాదర్ గారు పాపాలు క్షమించగలడు అని చెప్పేసి అనే దాన్ని వాళ్ళు తప్పుపట్టారు. ఆ తర్వాత మరియమ్మను పూజించడం, ఐడోలట్రీ, ఇదంతా కూడా తప్పుపట్టారు వాళ్ళు. ఆ తర్వాత ప్రభురాత్రి భోజన సంస్కారంలో ప్రార్థన చేస్తే ప్రభు యొక్క నిజమైనటువంటి శరీరంగా, ప్రభు యొక్క నిజమైన రక్తంగా ఆ రొట్టె ద్రాక్షరసం మారిపోతుంది అని చెప్పేసి అంటాం. ఇది కూడా తప్పేరండి. ఈ విధంగా ఈ విధమైనటువంటి సిద్ధాంతాలని వాళ్ళు వ్యతిరేకించడం కారణంగానే ఈ వాల్డెన్సెస్ ని చంపేయటం జరిగింది అన్నమాట. అయితే అయినా సరే మార్టిన్ లూథర్ కాలం వరకు కూడా వీళ్ళ బతికే ఉన్నారండి కొంతమంది. ఓకే, నెక్స్ట్ ఆల్బిన్ జెన్సెస్ అంటే ఆల్బీ అని చెప్పేసి ప్రాంతంలో, అంటే ఫ్రాన్స్ కంట్రీలో ఆల్బీ అనే ప్రాంతంలో ఒక సెక్ట్ వారు కొంతమంది ఒక 20 మంది 30 మంది క్రిస్టియన్ బిలీవర్స్ ఏం చేశారంటే కనుకండి నిజమైనటువంటి వాక్యాన్ని తెలుసుకుని వాక్యానుసారంగా జీవిస్తూ మరి రోమన్ క్యాథలిక్ చర్చిలో ఉన్నటువంటి సంఘంలో అబద్ధ సిద్ధాంతాలను ఖండిస్తూ
వాళ్ళు ప్రచారం చేస్తుండేవారు. వాళ్ళు కూడా రోమన్ కాథలిక్ చర్చి వాళ్ళు సైన్యాన్ని పంపించేసి చంపించేసారు. సైన్యాన్ని పంపించి ఎంత దారుణం చూడండి. వాళ్ళ గుహల్లో దాక్కున్నా సరే వాళ్ళని, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లల్ని కూడా చంపేశారు వీళ్ళు. ఓకే, నెక్స్ట్ అండి జాన్ విక్లిఫ్. జాన్ విక్లిఫ్ ను ఏమంటారంటే కనుక మార్నింగ్ స్టార్ ఆఫ్ ద రిఫర్మేషన్ అంటారండి జాన్ విక్లిఫ్. మొట్టమొదటిగా మరి బైబిల్ని ఆయన ఇంగ్లీష్లో రాశాడు, ట్రాన్స్లేట్ చేశాడు. అది రోమన్ కాథలిక్ చర్చి వాళ్ళు ఒప్పుకోలేదు. అది కాబట్టి ఆయన్ని 1382లోని కాల్ చేశారు. 1384లో. అయితే అతని యొక్క ఎముకల్ని కూడా కాల్ చేసేసి బూడిద చేసేసి దాన్ని తీసుకుని వెళ్ళిపోయి మరి రివర్లో కలిపేశారండి. అంత దారుణం అన్నమాట. సరే, జాన్ విక్లిఫ్ ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేట్ చేశాడు. దేంట్లో వచ్చేది కనుక వల్గేట్లో వచ్చింది. వల్గేట్ అనేది ఏంటంటే కనుక లాటిన్ ట్రాన్స్లేషన్ అనేది. దీన్ని రాసిన తర్వాత కనుక జెరోమ్ రాశాడండి. జెరోము 300 ADలో రాశాడు అన్నమాట. నెక్స్ట్ ఓకే, దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు ఈయన. ఇది ఎవరు, జాన్ విక్లిఫ్. కాబట్టి ఆయన చంపేయడం జరిగింది, కాల్ చేశారు. ఆ తర్వాత ఆయన యొక్క శిష్యుడు ఎవరంటే కనుకండి జాన్ హస్ అండి. అక్కడ రాస్తుంది చూడండి. జాన్ హస్ 1369 to 1415 was a student under విక్లిఫ్. ఈయన బొహేమియాలో పుట్టాడండి. అక్కడ బోధకుడిగా ఎదిగాడు. ఆయన మరి ఈ యొక్క రోమన్ కాథలిక్ చర్చిలో ఉన్నటువంటి సిద్ధాంతాలను, తప్పుడు సిద్ధాంతాలన్నింటినీ కూడా ఖండిస్తూ బోధిస్తుండేవాడు. అయితే ఆయన్ని పట్టుకుని 1415లోనే కాల్చేశారు. లెక్కలేనంత మందిని కాల్చేశారండి. మనం ముఖ్యమైన వారిని చెప్పుకుంటున్నాం ఇక్కడ, కానీ చాలా మందిని కాల్చేశారు, చంపేశారు. సైన్యాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని కూడా చంపేశారు. ఓకే, ఇంక్విజిషన్ అంటే కనుకండి విమత సభ అనే దాన్ని 13వ శతాబ్దంలో ప్రవేశపెట్టారండి. 13వ శతాబ్దంలో అంటాం. ప్రవేశపెట్టి మరి ఎవరైతే గనక చర్చికి వ్యతిరేకంగా, పోపుకి వ్యతిరేకంగా, చర్చి బోధలకు వ్యతిరేకంగా బోధిస్తూ ఉంటారో వాళ్ళని చంపేయటమే, వాళ్ళని కాల్ చేయటమో లేకపోతే కనుక వాళ్ళని హత్య చేయటమో ఎదురు చేసేయాల్సిందే అనే నిర్ణయానికి వచ్చారన్నమాట. విమత సభ అని చెప్పేసారు అర్థాన్ని. ఓకే, అంటే ఈయన చెప్పింది కరెక్ట్ అన్నమాట. అంతే. అందుకని నేను బైబిల్ ట్రాన్స్లేట్ చేయనివ్వలేదు. బైబిల్ ఎందుకు ట్రాన్స్లేట్ చేయలేదంటే ఇప్పుడు ఆ విశ్వాసాలు తెలిసిపోతాయి కదా, అందరూ చదువుతారు కదండి. మరి మార్టిన్ లూథర్ గారు అలాగే తెలుసుకున్నాడు. ఆయన 90 తప్పులు పట్టుకున్నాడు ఆయన రోమన్ కాథలిక్ చర్చిలో ఉన్న తప్పులు. ఇప్పటికీ కొన్ని ఉన్నాయండి, ఇప్పుడు కనబడుతున్నాయి చాలా మంది. ఎంత విచారం అండి. వాళ్ళు ఇంకానే మరియమ్మ గురించి 4 చోట్ల 5 చోట్ల ఉంటుంది బైబిల్. అంతే. వాళ్ళు ఇంకానే దుర్గమ పైన తనకు దుర్గమ అని అన్నట్టుగాని ఆ దుర్గము మీద, అంటే విజయవాడలో కనకదుర్గం మీద పాటలు పాడుతూ ఉంటారు, ఇక్కడ మరియమ్మ మా పాటలు పాడుతూ ఉంటారు. అక్కడ మీకు తెలుసు కదండి, అక్కడ కొండ ఉంటది కదా విజయవాడలోనే, అలా పాడుతూ ఉంటారు కదా. కన్నికర మాత మరియమ్మ మా కొరకు విడుకొన్నరమ్మ. అది రోమన్ కాథలిక్ చర్చిలో గుణదల. చూడండి, అక్కడ దుర్గమ్మదేవికి పాడిన పాటలకి ఈ పాటలకి ఏమి తేడా ఏమీ లేదు కదండి. ఆమె పూజించటం, ఆమె యేసుక్రీస్తును చంటి పిల్లడుగా చూపిస్తారు, మరియమ్మను దేవతగా చూపెడతారు. రెండోది అండి, ఇంకా భయంకరమైనటువంటి మాట వాళ్ళు అన్నారు. ఏంటంటే కనుక వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ అంట. ఏంటంటే కనుక మేరీ ఈజ్ మదర్ ఆఫ్ గాడ్ అన్నారు. మదర్ ఆఫ్ గాడ్ అది రాంగ్ అండి. మదర్ ఆఫ్ లార్డ్ అని చెప్పేసాను, మదర్ ఆఫ్ జీసస్ అని చెప్పచ్చు. ఆయన మానవుడిగా వచ్చినప్పుడు ఆమె మదర్ అంతే, అంతవరకే. కానీ ఆయన క్రీస్తు అండి, ఆయన ముందుగానే దేవుడికి కుమారుడై ఉన్నాడు. కాబట్టి అది ఎంతో తప్పది. ఎందుకని మదర్ ఆఫ్ గాడ్ అనేది చాలా తప్పది. నెక్స్ట్ మేరీలో పాపం లేదని కూడా చెప్పారండి. ఆ తర్వాత మేరీ చనిపోలేదని కూడా చెప్పారండి. మేరీ యేసుప్రభుని కన్న తర్వాత వివాహం చేసుకోలేదని కూడా చెప్పారండి. కానీ బైబిల్లో ఎన్నిటికీ వ్యతిరేకంగా చెప్తుంది. అంటే
నిజం చెప్తుంది. ఏం చెప్తుంటే కనుక మేరీ మనలాంటి మనిషి. ఆమె కూడా పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసిందండి మేడగదిలో. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం. ఆ తర్వాత మరి మేరీ ఎక్కడ మీడియేటర్గా కనపడలేదండి. ద్రాక్షారసం అయిపోయిందని చెప్పినప్పుడు యేసుప్రభు వెంటనే అమ్మా నువ్వు చెప్పే కొరకు నేను చేతను అనలేదు. అమ్మా నాతో నీకేం పని అని చెప్తున్నాడు. నా సమయం ఇంకా రాలేదన్నాడు. మరియమ్మ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసింది. నేను ఒకసారి రోమన్ కాథలిక్ చర్చిలో కూర్చున్నాను. ఒక 15 నిమిషాలు ప్రసంగం చేశాడు ఆయన, చర్చ్ ఫాదర్. చేసినప్పుడు ఆ 15 నిమిషాల ప్రసంగంలో ఈ మేరీ గురించి చెప్పాడు ఆయన. ఇదే చెప్పాడు, మరియమ్మ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి వందనం చెప్పినప్పుడు మరి ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసింది. మరి మరియమ్మ ఎంత గొప్పది అని చెప్పి, ప్రభువు తల్లి నా దగ్గరికి వచ్చిందని చెప్పేసి ఎలిజబెత్ అన్నమాట ఉన్నది అక్కడ. లార్డ్స్ మదర్ అని చెప్పేసి, అంతేకాని గాడ్స్ మదర్ కాదు. ఆ తర్వాత మరి మానవ రీతిగా ఆయన యేసుప్రభు వస్తున్నాడు కాబట్టి ఆమె గర్భంలో ఎందుకున్నాడు, ఆమె గర్భం ద్వారా వచ్చాడు అంతే. కాదు. అయితే ఆమెను హెచ్చించడం చేశారు అక్కడ. దాన్నే చెప్పుకొచ్చాడు ఆయన ఆ టైంలో. సరే, ఇక మరియమ్మ పూజించడం అనేది ఎక్కడ లేదు. దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు చేశారు నరుడు అని చెప్పేసి రాస్తాం. 1 తిమోతి 2:5 ఏమండి. మరి మరియమ్మ గురించి ఎక్కడ పౌలు గారి, పేతురు గారి ఎక్కడ చెప్పలేదే? ప్రకటన గ్రంథంలో లేదే ఇంకా అట్లాంటిది. ఇంకా చెప్పాలంటే కనుక అన్య మతాలకు నిధిగా ఉన్నటువంటి రోము, అంటే బెబలోన్ చెప్పేసి రాశారు అక్కడ. మనం రోమ్ అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే కనుక 7 కొండలు ఉన్న ప్రాంతం అది. ఆ యొక్క ప్రాంతం గురించి చాలా ఉంటుంది. అయితే అన్య మతాలతో కలిసిపోయి ఇప్పుడు ఈ రోజున రోమన్ కాథలిక్ చర్చి అన్నింటిలో కూడా కలిసిపోతూ ఉంది. అన్ని సిద్ధాంతాలతో ఏకీభవిస్తుంది. హిందూయిజంలోకి వెళ్ళి బొట్టెట్టుకోవచ్చు, గాజులు వేసుకోవచ్చు, విగ్రహారం చేసుకోవచ్చు. అక్కడ చేసినట్టుగా ఇక్కడ కూడా చేయండి అంతే. ఆ తర్వాత చూడండి, కొంతమంది ప్రభువా చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేస్తారు. వాళ్ళ చేస్తారు, ఎందుకు వీళ్ళ చేస్తారు. ఎలాగైనా బతకండి, మంచి క్రియలు సత్క్రియల వల్ల రక్షణ అన్నట్టుగా బోధిస్తున్నారు. అందుకని యేసుక్రీస్తే రక్షకుడు, ఆయన నమ్మితేనే రక్షణ ఉందని చెప్పేసి వాళ్ళు గట్టిగా బోధించలేకపోతున్నారు. అప్పుడప్పుడు కొంతమంది వింటున్నాను నేను, కొన్ని రోమన్ కాథలిక్ చర్చెస్ నిజమైనటువంటి ప్రొటెస్టాంట్ చర్చెస్గా మారుతున్నాయి, చాలా చక్కగా సువార్తలు బోధిస్తున్నారని చెప్పేసి. మరి అది ఎంతవరకు నిజమే కానీ మ్యాక్సిమం అయితే కనుకండి వీళ్ళు ఈ అబద్ధ సిద్ధాంతాలు కలిగి ఉన్నారు. ఇవన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ జాన్ కాల్విన్, ఆ తర్వాత మార్టిన్ లూథర్, జాన్ హస్, జాన్ విక్లిఫ్, పీటర్ వాల్డో, ఆల్బెన్సిస్, ఇంకా చాలా మంది ఉన్నారండి. వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ బోధించినప్పుడు వాళ్ళు చంపేశారు, వాళ్ళని దహించేశారు, దహనం చేసేసారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క ఎముకలు కూడా కర్మకోహం చేశారు. వాళ్ళు రాసిన పుస్తకాలను కూడా కాల్చేశారండి. వాళ్ళ పుస్తకాలను చదివినా, వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినా, వాళ్ళకి నీళ్ళు ఇచ్చినా వాళ్ళు కూడా చంపేస్తామని చెప్పేసి అన్నారండి. చూడండి, యేసుప్రభు చెప్పినటువంటి బోధకని వీళ్ళు చేస్తున్నటువంటి పనికి ఎంత తేడా ఉంది. ఆ విధముగా మరి మార్టిన్ లూథర్ టైం వరకు కూడా ఇలా జరుగుతూనే ఉన్నదండి. సరే, చివరికి ఒక మాట చెప్తాను. జాన్ హస్ అండి కాలిపోతూ ఉన్నప్పుడు, అంటే వీళ్ళు కాల్చేస్తారు కదా, ఒక సమాన కట్టి కాల్చేస్తారు కదా, కాల్చుతూ ఉన్నప్పుడు అన్నాడట జాన్ హస్, ఇదిగో నేను చనిపోతున్నాను, నన్ను కాల్చేస్తున్నారు, బాతు వంటి నన్ను మీరు పట్టుకుని కాల్చగలిగారు, చంపేస్తున్నారు. అయితే హంస వంటి వాడు అప్పుడు వస్తాడు, అతను మీరు పట్టుకోలేరు, అతను మీరు జయించలేరు, అప్పుడు గొప్ప రిఫర్మేషన్ కలుగుతుంది అని చెప్పేసి అనేసి ఆయన నిద్రించారటండి జాన్ హస్. మీరు జస్ట్ జాన్ హస్ అని చెప్పి చూడండి, ఆయన పాటలు పాడుకుంటూనే కాలిపోతూ ఉంటాడు అన్నమాట. చక్కగా మరి ధైర్యంగా జాన్ హస్ దేవుని కోసం బ్రతికాడండి. ఇట్లాగా చాలా మంది ఉన్నారండి, కొంతమంది పేర్లు మొత్తం మనం చెప్తున్నాము. సరే, ఇప్పుడు ఇంకొంతమంది పేర్లు గురించి, ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఒకసారి మనము చెప్పుకుంటాము. మీ దగ్గర తెలుగు పుస్తకం లేదు కదా, నా దగ్గర ఉన్నది, నేను కొన్ని విషయాలు మీతో చెప్తాను. ఓకే, సెయింట్ ఫ్రాన్సిస్, మీకు సన్యాస మఠాల గురించి చెప్పాలండి.
సన్యాస మఠాలు. మొట్టమొదటిగా సన్యాస మఠాలని స్థాపించింది ఎవరు అంటే కనుకండి సెయింట్ ఫ్రాన్సిస్ గారు. అంటే కొంతమంది స్థాపించారు కానీ అంత అధికారికంగా లేవు. అతడు 4వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి అండి సెయింట్ ఫ్రాన్సిస్. ఆయన సెయింట్ ఫ్రాన్సిస్ మఠాన్ని అంటే ఆయన బోధలతో ఆ తర్వాత స్థాపించబడిందని కొంతమంది అంటారు. సరే ఏదైనప్పటికీ కూడా ఆయన బోధలు సెయింట్ ఫ్రాన్సిస్ సెయింట్ అగస్టిన్ అండి, సెయింట్ ఫ్రాన్సిస్ కాదు, ఫ్రాన్సిస్ కూడా స్థాపించాడు అనుకోండి, ఫ్రాన్సిస్ కాన్సెప్ట్ చెప్పేసి అంటారు. అయితే సెయింట్ అగస్టిన్ అండి 4వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి. ఆయన భయంకరమైనటువంటి పాపి. అయితే యవన కాలంలో భయంకరంగా పాపంలో ఉండేవాడు. అతని యొక్క తల్లి మోనిక, ఆమె ఎంతో ప్రార్థన చేసి ఈయన రక్షణలోకి నడిపించారు. అది బయోగ్రఫీ అన్నమాట అండి. మీరు సెయింట్ అగస్టిన్ బయోగ్రఫీ కొడితే మీకు వస్తుంది. సరే, అతడు మారుమనసు పొందిన తర్వాత ఏంటంటే పౌలు తర్వాత భూలోకంలో పరిశుద్ధంగా బ్రతికే వ్యక్తి ఎవరు అంటే కనుక సెయింట్ అగస్టిన్ అంటే అంత పరిశుద్ధంగా బ్రతికాడు. సరే, ఇంకోటండి ఆయన సిటీ ఆఫ్ గాడ్ అని చెప్పేసి ఒక పుస్తకం రాశాడు. ఆ తర్వాత ఆయన మరి డాక్ట్రిన్స్ ఆఫ్ ద బైబిల్ అని పుస్తకాలు రాశాడు. థియాలజీ ఆఫ్ ది బైబిల్ రాశాడు. ఆ తర్వాత సిస్టమేటిక్ థియాలజీ ఆయనతో స్టార్ట్ అయింది. పాలైన్ థియాలజీ అంటే పౌలు యొక్క బోధలని ఒక సిస్టమేటిక్ గా ఆయన చెప్పుకొచ్చాడు. ఆ అగస్టిన్ యొక్క పౌలు యొక్క బోధలే అగస్టిన్ బోధలే మార్టిన్ లూథర్ బోధలు అండి. మనము పౌలు బోధలు నమ్ముతూ ఉంటున్నాం. అపోస్తుల బోధలు సహవాసం ఋతువు ప్రార్థన చేయడం ఎడతెగక ఉండాలి అని చెప్పేసి బైబిల్ సెలవిస్తుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. ఆ విధంగా మరి అపోస్తుల యొక్క బోధల్ని, ముఖ్యంగా పౌలు గారి యొక్క బోధల్ని ఒక క్రమబద్ధంగా మరి అమర్చిన వాడు, డాక్టర్స్ గా తయారు చేసిన వాడు, అంటే సిస్టమేటిక్ డాక్టర్స్ గా పెట్టిన వాడు ఎవరంటే కనుక సెయింట్ అగస్టిన్. ఆ సెయింట్ అగస్టిన్ యొక్క మఠంలోనే మార్టిన్ లూథర్ గారు బైబిల్ ట్రైనింగ్ చేశారు. అలాగా ఆయన బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు అంటే ఆ మఠంలో జాయిన్ అయ్యి ఆ బైబిల్ ట్రైనింగ్ పొందినప్పుడు ఆయన యొక్క బోధలు ఏంటో అర్థమైంది. మరి పౌలు గారు చెప్తారు కదా, నీతిమంతుడి విశ్వాసం వలన బ్రతుకు, అది సెయింట్ అగస్టిన్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఆచారాలు సాంప్రదాయాలకు చోట్లేదు, విశ్వాసం ద్వారానే రక్షణ. మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డారు, బై గ్రేస్ త్రూ ఫెయిత్ అని చెప్పేసి ఎఫిషియన్స్ 2:8 రాస్తుంది. అది చాలా చోట్ల రాస్తుంది. పౌలు యొక్క థియాలజీ అంతా కూడా విశ్వాసం, ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేమిట అసాధ్యం. కాబట్టి పాలైన్ థియాలజీని అగస్టిన్ నమ్మాడు. అగస్టిన్ నమ్మినటువంటి వాటిని మార్టిన్ లూథర్ నమ్మాడు. మార్టిన్ లూథర్ నమ్మింది మనం నమ్ముతున్నాం బట్టి మార్టిన్ లూథర్ విషయం కాదు, కానీ పాలైన్ థియాలజీ అంటే బైబిల్ థియాలజీ మనం నమ్ముతున్నాం, అది గుర్తించుకోవాలి. సరే, ఇక్కడ రిఫార్మేషన్ కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చదువుతామండి. ముందుగా మీకు చెప్పారు కదా, సన్యాస మఠాలు అనేవి వచ్చినాయండి. ముఖ్యంగానే అది 11వ శతాబ్దం 12వ శతాబ్దంలో ఎక్కువైనాయండి. 11వ శతాబ్దం 12వ శతాబ్దంలో ఎక్కువైనాయి. వాటి గురించి మీకు కొన్ని చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా సెయింట్ అగస్టిన్ అని చెప్పేసి అండి, ఆయన యొక్క బోధలను ఒక చోట ఉంటాం అన్నమాట. సన్యాసత్వాన్ని ఆయన ప్రోత్సహించాడు, సిలబస్ ని ప్రోత్సహించాడు. అంటే ప్రోత్సహించడం గురించి పుస్తకాలు ఏమి రాయలేదు, కానీ మామూలుగా అయితే కనుక దాని గురించి పట్టించుకోలేదు. ఇక ఇండైరెక్ట్ ప్రోత్సహించట్లేదు అనమాట. సరే, దాని గురించి మనం ఆయన తప్పట్టుకోలేదు అనుకోండి. అయితే ఆయన అయితే కనుక సన్యాసిగా బ్రతికాడు. ఆయన చాలా పవిత్రంగా బ్రతికాడు. ఓకే, ఒక దేవుడు కొంతమందిని వివాహం చేసుకోవద్దని చెప్పేసి అంటాడు. అది దేవుని ఏర్పాటు ఉంటుంది. ఇరిమియా చేసుకోవద్దు అన్నాడు దేవుడు. అలాగా అక్కడక్కడే చేసుకోవద్దని చెప్పేసి, లేకపోతే దేవుని ఏర్పాటు ఉండొచ్చండి, చేసుకోకుండా ఉండాలన్నది. ఓకే, సరే, ఈ సన్యాస మఠాలలో ముఖ్యమైనటువంటి మఠాల గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్తాను కదండి, సెయింట్ అగస్టిన్ అనే మఠం ఒకటి. రెండవది బెనెడిక్టిక్స్. వాళ్ళు 529లో టార్సు దీన్ని స్థాపించాడండి. ఇది 12వ శతాబ్దంలో వెలుగులోకి వచ్చిందండి ఇతని యొక్క బోధలు. వీళ్ళు ఏం చేసేవారు అంటే కనుక బైబిల్ని లాటిన్లోకి చేతు రాసేవారు.
ఆ తర్వాత సీరియాలోకి రాస్తూ చేతులతో రాస్తూ ఉండేవాడు. చేతులు అప్పుడు ఇది లేవు కదండి, ముద్రణ యంత్రం లేవు కదా. ఆ తర్వాత ప్రజలకు బోధిస్తూ ఉంటుండేవారు. ఓకే, సన్యాసులు మ్యాక్సిమం అండి పోపుకి సైనికులుగా ఉండేవారు. పోపు యొక్క బలం ఎక్కడ ఉంది అంటే సన్యాసులుగా ఉన్నట్ట. అంటే వాళ్ళ సైనికులు ఎవరంటే కనుక సన్యాసులనట, పోపు యొక్క సైనికులు. ఓకే, అదండి. థామస్ ఆక్వినస్, ఆ పేరు కూడా రాసుకోండి. ఆయన ఒక సన్యాసిగా బ్రతికి ఆయన మరి దేవుని గురించి ఎంఏ ఫిలాసఫీలో థామస్ ఆక్వినస్ గురించి కొంత డిస్కషన్ ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. థామస్ ఆక్వినస్ కొన్ని విషయాలు చెప్తాడు. ఏంటంటే కనుక గాడ్ ఈజ్ ద ఫస్ట్ మూవర్. రాసుకుంటాడు, గాడ్ ఈజ్ ద ఫస్ట్ మూవర్ అంటే దేవుడు సింహాసనాధిష్ఠుడు, సమస్తాన్ని కూడా ఆయన చలింప చేస్తున్నాడు, జరిగిస్తూ ఉంటున్నాడు, అధికారం చేస్తున్నాడు, తన కంట్రోల్లో ఉంచుకున్నాడు అని ఆయన చెప్పాడు. మొదటి మాట, గాడ్ ఈజ్ ద ఫస్ట్ మూవర్. ఓకే, నెక్స్ట్ గాడ్ ఈజ్ అబ్సల్యూట్. దేవుడు ఉన్నాడు, ఆయన ఖచ్చితమైన వాడు. అంటే ఇక ఆయన తప్ప ఈ లోకంలో ఏది కూడా లేదు, ఆయన వల్లనే సమస్తం కూడా కలిగింది. ఓకే, ఆయన అన్చేంజబుల్. ఆ తర్వాత అండి గాడ్ ఇస్ ద ఫస్ట్ కాజ్. ఈ సృష్టి అంతా కూడా కలిగిందంటే కనుక కారణము దేవుని యొక్క ఉద్దేశం, దేవుడే కారణం దీనికి అని. నెక్స్ట్ అండి గాడ్ ఈజ్ గ్రేట్ డిజైరర్ అని కూడా చెప్పాడు. గ్రేట్ డిజైరర్ అని చెప్పాడు థామస్ ఆక్వినస్ అని. అది 12వ శతాబ్దంలో చెప్పాడు ఆయన. గ్రేట్ స్కాలర్ అండి. God is the unmoved mover. అంటే మూవ్ చేసేవాడు. ఓకే, ఫస్ట్ సెకండ్ వన్ అండి గాడ్ ఈజ్ అబ్సల్యూట్. గాడ్ ఈజ్ ఫస్ట్ కాజ్ ఆఫ్ ద క్రియేషన్. అంటే దేవుడే ఈ సృష్టి అంతటికే కారకుడు. అన్మూడ్ మూవర్ అంటే కనుక దేవుడిని ఎవరు మార్చలేరు, కానీ దేవుడే అన్ని మార్చగలడు, అన్ని చేయగలడు. అన్మూవ్డ్ మూవర్ ఇంత ఫస్ట్ అండి. అబ్సల్యూట్ అంటే కనుక చేంజ్ లేనివాడు. ఓకే, అబ్సల్యూట్ ఖచ్చితమైన వాడు, నిశ్చయంగా ఉన్నవాడు. Okay, God is the great designer. ఓకే, ఇంకొక ఫిలాసఫర్ ఉన్నాడండి. అంటే ఈ యొక్క సృష్టి అంతా కూడా డిజైన్ చేసిన వాడు దేవుడే. ఇదిగో చెట్లని కానీ, పిట్టలను కానీ, పశువులు కానీ, పక్షులు కానీ, మనుషులు కానీ మంచిగా డిజైన్ చేసాడు దేవుడు. చాలా చక్కగా, అందమైనదిగా, మంచిది, చాలా మంచిది అని చెప్పేసి సృష్టి గురించి దేవుడు అన్నాడు కదండి, అదన్నమాట. సరే, ఇంకొక స్కాలర్ ఉన్నాడు, ఆయన పేరు ఆన్సెల్మ్ ఆఫ్ కాంటర్బరీ. ఆన్సెల్మ్, ANSELM, ఆన్సెల్మ్ ఆఫ్ కాంటర్బరీ. ఆయన 11th సెంచరీకి సంబంధించిన వాడు అండి. కాంటర్బరీ అంటే ఇంగ్లాండ్లో ఉంది కదండి. ఇంగ్లాండ్లో ఈయన బిషప్గా పనిచేశాడు. ఈయన కూడా గొప్ప స్కాలర్ అండి. అసలు పాండిత్యానికి తండ్రి అంటారు ఈయన. పాండిత్యానికి తండ్రి వంటి వాడు ఆన్సెల్మ్, ANSELM, ఆన్సెల్మ్. ఈయన కూడా మాంకేనండి. ఈయన కూడా మాంకే అంటే సన్యాసిగానే ఉన్నాడు.
బిషప్స్ కానీ, చర్చ్ ఫాదర్స్ కానీ, పోప్స్ కానీ, కార్డినల్స్ కానీ అందరూ కూడా మరి మార్క్సే కదండి. సెయింట్ అగస్టిన్ కూడా ఒక బిషప్ అండి కదండి. అవును, బిషప్ అండి సెయింట్ అగస్టిన్ కూడా. బిషప్ ఆఫ్ హిప్పో అని చెప్పేసి రాసుకోండి. యా, ఓకే అండి. ఆన్సెల్మ్ చెప్పింది ఒక చక్కటి విషయం ఏంటి కనుకండి, దేవుడు అన్నిటికీ అతీతుడు. దేవుడు అన్నిటికీ అతీతుడు. గాడ్ ఈజ్ అబౌవ్ ఆల్. గాడ్ ఈజ్ అబౌవ్ ఆల్ అండ్ మోర్ దాన్ ఆల్. గాడ్ ఈజ్ అబౌవ్ ఆల్ అండ్ మోర్ దాన్ ఆల్. అన్నిటికంటే గొప్పవాడు, అంతటికంటే కూడా గొప్పవాడు. We cannot estimate him. We cannot estimate his knowledge, his love is very deep. Is very deep. His love is very deep. We cannot estimate it. అట్టగా అన్నాడు మాట్లాడు. His wisdom is unsearchable అన్నాడు. అంటే దాన్ని మనము ఇంత అని చెప్పలేము అన్నాడు ఆన్సెల్మ్. అంటే ఇట్లాగా కొంతమంది ఉన్నారండి. సెయింట్ అగస్టిన్ కానీ, థామస్ ఆక్వినస్ కానివ్వండి, ఇప్పుడు ఆన్సెల్మ్ కానీ, చాలా మంది ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారండి, లేదని చెప్పేసి కాదు. కానీ ఆ తర్వాత కానీ ఇప్పుడు చెప్పారు చూసారా, ఆ 200 సంవత్సరాలు ద డార్కెస్ట్ పీరియడ్ ఆఫ్ ద పాపసీ అని చెప్పేసి, ఆ టైంలో భయంకరంగా స్వార్థం, అలాగనే డబ్బును ప్రేమించే గుణం, లవ్ ఆఫ్ మనీ, ఆ తర్వాత డిబాచరీ, లేకపోతే ఏమంటారు, చెడుతనం, లైంగిక చెడుతనం, అది చాలా తారాస్థాయి చేరుకుంది. భయంకరమైన ఇమ్మరాలిటీ కనపడదన్నమాట. ఇక మార్టిన్ లూథర్ కాలం వచ్చేటప్పటికల్లానే పర్యావరణ పూజించడమే కాదు, విగ్రహాలు చేయటమే కాదు, పాప పరిహార పత్రికలు అంటాం మార్టిన్ లూథర్ని బాగా కలిసివేసింది. మార్టిన్ లూథర్కి ముఖ్యంగానే రక్షణ సంబంధమైనటువంటి విషయాలు, రోమన్ క్యాథలిక్ చర్చిలో జరుగుతున్నటువంటి తప్పు సిద్ధాంతాలు, రక్షణ సంబంధించిన విషయాలు, రక్షణ విషయంలో జరుగుతున్న తప్పు సిద్ధాంతాలు ఏంటంటే కనుక, పాపాలని ఎలా క్షమించడం, అంటే బిషప్స్, చర్చ్ ఫాదర్స్ క్షమించడం అది తప్పు, ఆ తర్వాత మరి మనం పూజించటం తప్పు, ఆ తర్వాత సెలబసీ అంటే సన్యాసత్వం స్వీకరించటం, ఇవన్నిటిని కూడా పరగట్రి సిద్ధాంతం, ఇవన్నిటిని కూడా మార్టిన్ లూథర్ పాయింట్ అవుట్ చేశారు. 95 రాంగ్స్ అండి, 95 మిస్టేక్స్, 95 ఫాల్స్ డాక్ట్రిన్స్ మార్టిన్ లూథర్ పాయింట్ అవుట్ చేశారు. సరే, ఇప్పుడు మతాల గురించి మనం చెప్పుకుంటున్నాం కదండి, ఇంకొని చెప్తానండి. మతాల గురించి బెనడిక్ట్లు చెప్పారు కదండి, బెనడిక్ట్స్. ఫ్రాన్సిస్కాన్ వాళ్ళకు అదొక మతం అన్నమాట. ఫ్రాన్సిస్ ద్వారా అది స్థాపించబడింది, ఫ్రాన్సిస్ కాన్సెప్ట్స్ అన్నారు. ఆ మతంలో ఫ్రాన్సిస్ యొక్క బోధలు, ఫ్రాన్సిస్ ఏదైతే నమ్మాడో అవి చెప్తారు. ఇంతకు సెయింట్ అగస్టిన్ మతం అని చెప్తున్నారు, దాంట్లో సెయింట్ అగస్టిన్ నమ్మినటువంటి పౌలైన్ థియాలజీని బోధించేవారు. ఇప్పుడు మనం హిందూయిజంలోని, మన భారతదేశంలో ఉన్న హిందూయిజంలో శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతం నమ్మాడండి. అద్వైతం అంటే కనుక ద్వైతము కానిది, ఒక్కటే అద్వైతం, బ్రహ్మ ఒక్కటే, బ్రహ్మ వల్లే సమస్తం కలిగింది, బ్రహ్మలోనే ఉన్నది అంత బ్రహ్మ, ఇంకేమీ లేదు అని చెప్పేసి, చివరికి అంత నాశనం అయిపోయి బ్రహ్మ కూడా ఉంటాడు అని చెప్పేసి, ఇదంతా మాయ అని చెప్పేసి అన్నాడు. ఎవరు? శంకరాచార్యులు కదండి. అయితే శంకరాచార్యుల యొక్క మఠాలు ఉన్నాయి, ఒక 4 ఎన్నో ఉన్నాయి. వాటిలోని శంకరాచార్యుల యొక్క అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తారు. అక్కడ ఆ స్టూడెంట్సే ఉంటారు, అదే నేర్చుకుని అది పరదలకు బోధిస్తూ ఉంటారండి అద్వైత సిద్ధాంతాన్ని. బ్రహ్మే సమస్తం అని చెప్పేసి, నువ్వే బ్రహ్మ, నీలోనే బ్రహ్మ ఉన్నాడు, ఆ తర్వాత నువ్వు బ్రహ్మలో కలిసిపోతావు, ఇట్లాంటి సిద్ధాంతం అన్నమాట అది. అట్లాగా సెయింట్ అగస్టిన్ యొక్క మఠంలో అగస్టిన్ బోధలను బోధిస్తారు. అలాగే ఫ్రాన్సిస్ మఠంలో ఫ్రాన్సిస్కన్ అంటారు వాళ్ళని, ఆ ఫ్రాన్సిస్కన్ల మఠంలో
ఫ్రాన్సిస్ బోధించిన బోధలే బోధిస్తారు. ఆ తర్వాత బెనెడిక్ట్ అండి. సరే, ఈ వాళ్ళకు కూడా వాళ్ళకి ఒక మతం ఉన్నది. మతం ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదండి మనకి ష్రైన్స్ అని కూడా అంటారు. అది ష్రైన్స్ ఇంగ్లీష్లో. సెయింట్ ఆంటోనీ ష్రైన్ మనకి వెస్ట్ వాడిపల్లి ఆ ఏరియాలో ఉంది కదండి, నాకు లేదా. మరి అంటే అక్కడ అటు మతం పెద్ద కనపడదు, కానీ కొన్ని చోట్ల కనపడుతూ ఉంటాయి. అక్కడ వీళ్ళకి బైబిల్ ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా లాటిన్, గ్రీకు, హీబ్రూ అంటే ఒరిజినల్ లాంగ్వేజ్లో వాళ్ళకి టీచింగ్ చేయబడుతూ ఉంటుంది. 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుంది ట్రైనింగ్. ఇంకొంచెం బాగా ఎంఏ, బిఏ, కొంచెం డిగ్రీ, బిఏ, ఎంఏ చదివితే కనుక కొంచెం తక్కువ కాలం ఉంటుంది, 6 సంవత్సరాలు. అలాగే మార్టిన్ లూథర్ గారు 6 సంవత్సరాలు చదివారు. ఓకే, మార్టిన్ లూథర్ గారు ఏ మతంలో చదివారండి? లేదా బైబిల్ థియాలజీ స్టడీస్ ఎక్కడ చేశాడు? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. మార్టిన్ లూథర్ గారు ఏ మతంలో చేరి థియాలజీ నేర్చుకున్నాడు? సెయింట్ అగస్టిన్ మతం అండి, జర్మనీలో, విటెన్బర్గ్లో. మొనాస్ట్రీ అండి. మతం అంటే మొనాస్ట్రీ, మొనాస్టిక్ లైఫ్. తక్కువగా నిద్రపోవటం, తక్కువగా తినటం, తక్కువగా మాట్లాడటం, ఎక్కువగా ప్రార్థించటం, ఎక్కువగా బైబిల్ స్టడీ చేయటం, ఎక్కువగా ఈ పుస్తకాలు అంటే బైబిల్ సంబంధించిన పుస్తకాలు రాయటం, లేదా బైబిల్ని ట్రాన్స్లేట్ చేయటం, ఇది పని అన్నమాట. ఓకే, ఎక్కువగా మెడిటేషన్ అంటే ప్రార్థనలో ఉండటం. ఆ తర్వాత తెలుసుకున్న సత్యాల్ని ఒక చర్చ్కి బిషప్గా మారి చెప్పటం, అలా అలా కార్డినల్గా మాట, ఆ తర్వాత పోప్ అవ్వటం, ఇట్లా ఉంటుంది అన్నమాట. సరే, ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. అంటే ఈ మతాలు అనేవి వచ్చినాయి 11-12 శతాబ్దాల్లో ఎక్కువగా. అంటే యాక్చువల్గా వాళ్ళ ముందే వాళ్ళు ప్రారంభించిన సెయింట్ అగస్టిన్ కానీ ఫ్రాన్సిస్ గారి స్టార్ట్ చేసిన, ఆ తర్వాత వాటిని డెవలప్ చేసుకొచ్చారు అన్నమాట. సరే, ఇప్పుడు బైబిల్ని ట్రాన్స్లేట్ చేయకపోవటం వలన వచ్చే నష్టాలు, బైబిల్ ట్రాన్స్లేట్ చేయటం వలన వచ్చే నష్టాల కంటే తక్కువ అండి. ఇప్పుడు ట్రాన్స్లేట్ చేస్తేనే ఎక్కువ నష్టాలు వస్తాయి, లేకపోతే ట్రాన్స్లేట్ చేయకపోవడం వలన ఎక్కువ నష్టం ఉందండి? చెప్పండి. ఇప్పుడు బైబిల్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. అంటే ఒరిజినల్ లాంగ్వేజ్ తెలవాలి ఖచ్చితంగా రండి. సరిగ్గా తెలియనప్పుడు ఏమవుతుందో తెలిసిందండి. లేకపోతే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యెహోవా సాక్షులు ఉన్నారండి, బైబిల్ని వాళ్ళు తప్పుగా ట్రాన్స్లేట్ చేశారు. కొన్ని బైబిల్స్ ఉన్నాయి, ఆ బైబిల్స్ మనం చదవకూడదు. మనం ఎన్కేజేవి, కేజేవి అని ఎందుకు అంటున్నాం మనం? ఇప్పుడు ఎన్ఐవిలో కూడా కొన్ని ట్రాన్స్లేషన్ విషయంలో రాంగ్స్ ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి. నేను ఒరిజినల్ బైబిల్ లేవండి, గ్రీకు, హీబ్రూలో రాయబడినటువంటి బైబిల్, హీబ్రూలో పాత నిబంధన, మరి గ్రీకులో కొత్త నిబంధన రాయబడి దాంట్లో ఓకే. కాకపోతే అయితే కనుక ఈ మనం తీసుకున్నటువంటి టెక్స్ట్, ఒకటి మీకు బిబ్లియాలజీ సబ్జెక్ట్ ఉన్నది, ఆ సబ్జెక్ట్లో నేను బీటీహెచ్ మీరు చదివారు, ఆ సబ్జెక్ట్లో ఇదంతా కూడా చెప్పబడుతుంది. మీకు టెక్స్టస్ రిసెప్టర్స్ మనం చదువుకుంటున్నాం, మన ఎన్కేజీవి, కేజీవి తయారు చేయబడింది. కాబట్టి దీంట్లో మిస్టేక్స్ అనేవి చాలా చాలా తక్కువ అన్నమాట. కాబట్టి అవర్ బైబిల్ కాలేజీ ఈజ్ ఫాలోయింగ్ ఓన్లీ కేజీబీ మరి ఎన్కేజీ. అది ఎన్కేజీబీలో కూడా కేజీబీలో ఉన్నటువంటి విషయాలు కొన్ని అక్కడ లేవు, అవి కూడా గమనించాలి. మేము అప్పుడప్పుడు చెబుతూ ఉంటాము. కాబట్టి మీరు కేజీబీని ఖచ్చితంగా చూడాలి, ఎన్కేజీని కూడా చూసుకోవాలి. ఆ తర్వాత కొంతవరకు ఎన్ఐబీ కొంచెం బెటర్ అని చెప్పేసి అంటారు. అయితే కనుక మొత్తానికైతే కనుక మనము కేజీబీని, ఎన్కేజీని ఫాలో అవ్వాలి. సరే, సరే. రెనైజెన్స్ అని చెప్పేసి పీరియడ్ ఉన్నదండి. రెనైజెన్స్ అని చెప్పేసి అంటారు. రెనైజెన్స్ అంటే కనుక నాగరికత పునరుజ్జీవం అండి, లేదా నాగరికత ఉద్ధరణ అని అంటారు.
దాని గురించి కొన్ని మాటలు మనం విందాం. మార్టిన్ లూథర్ గురించి వచ్చే క్లాసులో చెప్తారండి. మార్టిన్ లూథర్ గురించి వచ్చేవారు చెప్తారండి. ఎందుకంటే కనుక ఈ October 31 మార్టిన్ లూథర్స్ డే లేదా రిఫార్మేషన్ డే అనేది చేస్తారు. తెలుసా మీకు? అవును సార్, రిఫార్మేషన్ డే. అది విషయం. లూథర్ రిఫార్మేషన్ ఎస్పెషల్లీ ద ఫౌండేషన్ ఆఫ్ ద లూథరన్ చర్చ్. లూథరన్ లూథరన్ చర్చెస్ లో ఖచ్చితంగా చేస్తారండి. అంటే ఇప్పటికే 500 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 1517లో రిఫార్మేషన్ మార్టిన్ లూథర్ తీసుకొచ్చారు. 1570 అండి, October 31. కాబట్టి October 31 నైట్ వాళ్ళు లేదా డే టైంలో కానీ రిఫార్మేషన్ డే చేస్తారు. అంటే ఇప్పుడు ఈ కరోనా వైరస్ ప్రభావంగా కారణంగా మరి పెడతారు లేదు కానీ ఖచ్చితంగా అయితే కానీ చేస్తారు. మొత్తం జూమ్ క్లాసులో ఎలాగో మనకు ఎలా నడుస్తుంది అలా చేస్తారని ఖచ్చితంగా అయితే చేస్తారు. గుర్తు చేసుకోవాలి కూడా, రిఫార్మేషన్ అయిపోలేదండి. రిఫార్మేషన్ స్టార్ట్ చేసేటట్టు ఆయన, మనం దాన్ని కొనసాగించాలి. ఇప్పటికీ రోమన్ క్యాథలిక్ చర్చిలో అబద్ధ పదాలు అలాగే ఉన్నాయి. కొంతమంది ఇంకా చెప్పాలంటే కనుకండి, క్రిస్టియానిటీలో ఎక్కువ శాతం ప్రొటెస్టెంట్స్, క్రిస్టియన్స్, ఇది రోమన్ క్యాథలిక్స్ అండి, క్యాథలిక్స్. అవును సార్, అవును. 60% 70% అండి క్యాథలిక్స్ ఉన్నారండి క్రిస్టియానిటీ అనగానే వాళ్ళు అంటారు ఫాదర్ అంటారు. మనల్ని చూడండి, పాస్టర్స్ ఫాదర్ అంటారు. జనాలకు అదే పరిచయం. ఆ క్యాస్ట్ ఎక్కేసుకుంటే అలాగే ఉంటాం. ఆ తర్వాత నాన్స్గా ఉంటాం, ఒక చోట ఉంటాం. వాళ్ళ సువార్త ఎవరికి చెప్పరు, ఫాదర్స్ బయటకు రారు, అసలు చెప్పరు. కాకపోతే సంఘ సేవ, స్కూల్ పెట్టడం, హాస్పిటల్ పెట్టడం, బ్యాంకులు పెట్టడం, అమృతవాణి అది ఉంది కదండి. అసలు అమృతవాణి అని బ్యాంక్, క్యాథలిక్ బ్యాంక్ అమృతవాణి పక్కన మన సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ పక్కన ఉంది కదండి, చూడలేదు మీరు ఎప్పుడు? బ్యాంక్ ఉంది, క్యాథలిక్ బ్యాంక్, క్యాథలిక్ సిరియన్ బ్యాంక్. అవునండి, బ్యాంక్ పక్కనే ఉందండి. అంటే తక్కువగా ఇస్తారు వాళ్ళు, మన బంగారం పెడితే తక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తారు. సరే, సంఘసేవ చేయటం అనేది అవసరమే. రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా చేయాలి. మీరు సత్క్రియలు చేయు నిమిత్తము రక్షించాడు ప్రభు మిమ్మల్ని అని అంటాడు. ముందుగా ఏర్పరచుకున్న సత్క్రియలు అని చెప్పి అంటాడు కదండి. మరి సత్క్రియలు చేయాలి ఖచ్చితంగా, కానీ సత్క్రియలు అందరికీ తెలియజేయడం, దానివల్ల పరలోకపు తండ్రి మహిమపరచబడును. సత్క్రియల వల్ల రక్షణ లేదు, కానీ సత్క్రియలు చేయాలని మాత్రం దేవుడు ఆజ్ఞాపించాడు. రక్షణ పొందిన వాడు ఖచ్చితంగా ఇతరుల మీద ప్రేమ చూపించాలని, నాదే అని చెప్పి అనకూడదు. ఇతరులకు నీకున్న దాంట్లో నిన్ను కూడా నీ పొరుగు వారిని ప్రేమించు. సత్క్రియలు క్రిస్టియన్స్ కన్నా కూడా చాలా బెటర్ గా చేసే అన్ని మతస్థులు వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందువల్ల రక్షణ అనేది దాని వల్ల వస్తుంది అనేది పొరపాటు, కరెక్ట్ కాదు. అందుకేనండి ఇప్పుడు మార్టిన్ లూథర్ గారు యాకోబు పత్రికను కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారట ఫస్ట్ లో, ఆ తర్వాత అర్థం చేసుకున్నట్టుకోండి. ఏంటంటే కనుక యాకోబు పత్రిక ఏం చెప్తుందండి? నొక్కు చెప్తుంది. దేని గురించి చెప్తుంది? క్రియల గురించి చెప్తుంది. క్రియలు లేని విశ్వాసము మృతం అంటాడు. ప్రాణము లేని శరీరము, ఆత్మ లేని శరీరము ఎలాగ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే క్రియలు ఉండాలి అంటే ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. చూసారా? దాని గురించి చెప్పుకొస్తాడు అనమాట. అబ్రహాం ఇట్లా చేసాడు, రాహాబు ఇట్లా చేసింది అని చెప్పేసి. అంటే మనము అబ్రహాము దేవుని నమ్మిన అది నీతిగా ఎంచబడిందని పౌలు చెప్పుకొస్తాడు. అంటే పౌలు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడని చెప్పేసి ఆదికాండం 14వ అధ్యాయంలో రాయబడింది. దాన్ని తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత దేవుని దేవుని నమ్మటం వలనే దేవుని నీతి నీకు కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడింది అని ప్రభు చెప్పాడు. ఏమని? నమ్మాలి, విశ్వాసం. కాబట్టి విశ్వాసాన్ని హైలైట్ చేసింది పౌలు గారు. అయితే విశ్వాసం కలిగిన నీవు సత్క్రియలు చేయాలి. అది అంటే కదా పౌలు గారు 1 కొరింథీ 13వ అధ్యాయంలో మీరు అన్ని భాషలు మాట్లాడటము, దర్శనాలు చూడటము, దేవదూత భాషలతో మాట్లాడటం ఇవన్నీ పక్కన పెట్టండి. ముందుగానే సర్వోత్తమైనటువంటి మార్గాన్ని మీకు చెప్తున్నాను. అదేంటంటే కనుక ప్రేమ కలిగి ఉండండి. మరి ఎంత చక్కగా చెప్పుకొస్తారు ఒకే చాప్టర్ లో 13వ అధ్యాయం. 1 కొరింథీ 13వ అధ్యాయం అండి. అదే సార్ 13:4 చదవండి.
ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. చూసారా అట్లా నిధుల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటను నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. చూసారా అంటే అవసరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఈ విధంగా పౌలు ఆతిథ్యము చేయ మరువకుడి అంటాడు. ఆ తర్వాత సత్క్రియలు చేయుటకే దేవుడు మనల్ని ఏర్పరచుకుని అని చెప్పి అంటాడు. కాబట్టి అంటే క్రియలకి పౌలు గారి వ్యతిరేకం కాదండి. కాకపోతే రక్షణ అనేది క్రీస్తునందు విశ్వాసం ద్వారానే, కృపచేతనే మనకు కలుగుతుంది. అది నీ వల్ల గాని, నా వల్ల గాని, నీ మంచితనం వల్ల గాని, నా జ్ఞానం వల్ల గాని కలిగింది కాదు. అది దేవుని వరమే. సాల్వేషన్ ఇస్ ఆఫ్ ద లార్డ్. ఏమండి? బై గ్రేస్ త్రూ ఫెయిత్. బై గ్రేస్ త్రూ ఫెయిత్. అది చదవండి బ్రదర్, అదొకసారి ఎఫెసీ 2:8 నుంచి చదవండి 10 వరకు. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలుల ప్రవర్తనను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉంటున్నట్లు కట్టబడుచున్నారు. 2:10 అండి. 2:10 సార్. మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ముందుగా దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు, మనము ఏ క్రియ చేయాలి, ఏ విధంగా దేవుని మహిమపరచాలి, దేవుడు మనకి ఇచ్చిన టాలెంట్స్ ని ఎలా ఉపయోగించాలి, మన పొరుగు వారిని ఎలా ప్రేమించాలి, ఎలా మంచి పనులు చేయాలి. అంటే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారండి, వాళ్ళు చేసే మంచి పని వాళ్ళు చేస్తున్నారు డాక్టర్ కాబట్టి. ఇంజనీర్ ఉన్నారు, వాళ్ళు చేసే పనులు మంచి మంచి కట్టడాలు కట్టి మనుషులు క్షేమంగా నివసించడానికి, అలాగే మంచి మంచి మరి రోడ్లు వేసి మంచిగా వాళ్ళు ప్రయాణం చేయడానికి వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మరి క్రీస్తునందు ఉన్నటువంటి మనము మరి ఈ సత్క్రియలు చేయాలి అని చెప్పి అంటాడు. దేవుడు నిర్ణయించిన సత్క్రియలు దేవాలయం చేయాలి ఈ సొసైటీ కోసం అని చెప్పేసి మనం అడగల దేవుడిని అండి. లోకంలో ఉన్న పెంటను ఎంచుకోకూడదు అంటాడు కదా, పౌలు అంటాడు కదా, నేను లోకంలో సమస్తున్నాను, నా కులదారిని పెంటగా ఎంచుకున్నాను అంటాడు. క్రీస్తు కొరకు పరిగెడుతున్నాడు. కాబట్టి నా 5:5లో కూడా ఉంది కదా సార్, 5:16. 16లో మీ సత్క్రియల వలన చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అది చెయ్యాలి. మీ పరలోకము తండ్రిని మహిమపరచాలంటే మీరు సత్క్రియ చేయాలి. ఓకే సరే. ఇప్పుడు మనము ఓకే బ్రదర్, ఇప్పుడు మనము నాగరికత ఉద్ధారణము అంటే రెనైజెన్స్ ఆ మాట విన్నారంటే మనకి సోషల్లో వస్తుంది అనమాట. రెనైజెన్స్ అంటే నాగరికత ఉద్ధారణం. అంటే నాగరికత ఎలా డెవలప్ అయ్యింది, ఏ విధముగానే ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్లో పోపు వలన, పేపసీ వలన, రోమన్ క్యాథలిక్ చర్చి వలన మూఢనమ్మకాలు పెరిగిపోయాయండి. ఎప్పుడు మిడివల్ ఏజ్లో అంటే కనుక మధ్య యుగంలో చర్చి యొక్క డామినేషన్ ఎక్కువైపోయింది, మూఢనమ్మకాలు ఎక్కువైపోయినాయి, వాక్యానికి వ్యతిరేకమైన బాధలు ఎక్కువైపోయినాయి. మరి వాక్యానుసారంగా బోధించే వాళ్ళని చర్చి చంపేసింది. చర్చి అనుకోవద్దు కానీ క్యాథలిక్స్, పోప్స్ చంపేశారు, కాల్ చేశారు, క్రూరంగా హింసించారు, వెతికి వేటాడి మనిషిని నరికేశారండి. బ్లడ్ షెడ్ అన్నమాట. భయంకరమైనటువంటి ఘోరాలు జరిగినాయండి. అటువంటి టైంలో ప్రజలు ఓపు పట్టలేకపోయారు, భరించలేకపోయారు. పోప్ని, పేపసీని, చర్చి చేస్తున్న దురాఘాతాలు భరించలేకపోయారు వెస్టర్న్ పీపుల్. కాబట్టి ఎలాగైనా సరే మనము దీంట్లో బయటికి రావాలి అని చెప్పేసి వీళ్ళు
ఎదురు చూస్తున్నారన్నమాట అండి. ఆ టైంలో సైన్స్ డెవలప్ అవుతుంది, డెవలప్ అయింది, విద్య డెవలప్ అయింది, ఎడ్యుకేషన్ డెవలప్ అయింది. ఓకే, అదంతా భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయటం ప్రారంభమైంది. ఓకే, వీళ్ళు చంపేస్తున్నారు అయినా సరే చేస్తూ ఉంటున్నారండి. జాన్ విక్లిఫ్ ఇంగ్లీష్లో బైబిల్ ట్రాన్స్లేట్ చేశారు, ఇట్లాగా మార్టిన్ లూథర్ గారు జర్మనీలో ట్రాన్స్లేట్ చేశారు, విలియం కేరీ గారు 40 భాషలో ట్రాన్స్లేట్ చేశారు. సరే, ఇదైతే కనుక ఈ యొక్క మధ్య యుగంలో జరిగినటువంటి గొప్ప పని కనుక రెనెసాన్స్. ఆ తర్వాత సైన్స్ డెవలప్ అయిందండి. ఒకటి ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యింది, రెండవది సైన్స్ దాంట్లోనే వాడుతుంది. సైన్స్ అంటే మరి గెలీలియో ఏం చెప్పుకొచ్చాడు, అరిస్టాటిల్ ఏం చెప్పాడంటే ఒక బరువైనటువంటి పదార్థాన్ని పైనుంచి కింద పాడేస్తుంది. బరువైన పదార్థము తేలికైన పదార్థం రెండింటి పాడేస్తే బరువైందే త్వరగా రీచ్ అవుతుంది భూమికి, తేలికైంది త్వరగా రీచ్ అవ్వదు. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువగా దీని మీద పనిచేస్తుంది, బరువైన దాని మీద. కాదని చెప్పేసి గెలీలియో ప్రూవ్ చేసుకొచ్చాడండి. ఆ పేసా అది ఉంది కదా, దాన్ని ఏమంటారు, టవర్ ఆఫ్ పేసా, అక్కడ ఎక్కి అక్కడి నుంచి 2 పదార్థాలు వేసాడు, ఒకటి రాయి వేసాడు, ఒక కోడి, అదే కోడి రెండు వేసాడండి. గాలి లేనప్పుడు, గాలి లేకుండా ఉన్నప్పుడు అండి అలా వేసినప్పుడు ఆ 2 కూడా భూమికి ఒకేసారి చేరతాయి అని చెప్పి ప్రూవ్ చేసుకొచ్చాడు. అట్లాంటి గొప్ప వ్యక్తి గెలీలియో అండి. అదంతా భూమి గుండ్రంగా ఉందని చెప్పేసి చెప్పాడు. ఇలాంటి ఎన్నెన్నో ప్రబోధనలో అలాంటి సైంటిఫిక్ డిస్కవరీస్ జరిగినాయండి. డిస్కవరీకి ఇన్వెన్షన్ తేడా ఉంది తెలుసు కదండి. డిస్కవరీ అంటే ఉన్నదాన్ని ఉందని చెప్పి చెప్పడం, చూపించడం, ఐడెంటిఫై చేయడం. ఏంటండి సార్, ఇన్వెన్షన్ అంటే కనుగొనటం అండి. అలెగ్జాండర్ పెన్సిలిన్ కనుగొన్నాడండి. ఆ తర్వాత ఇంకెవరు, థామస్ ఆల్వా ఎడిసన్ బల్బుని ఇన్వెంట్ చేశారు, దాన్ని ఇన్వెన్షన్ అంటారు. ఎలక్ట్రిసిటీ ఎట్లాగా దాన్ని ఇన్వెన్షన్ అంటారు. ఓకే, థామస్ ఆల్వా ఎడిసన్ అంటే చాలా కనుగొన్నాడు. అతను వినపడదు, అతను స్కూల్ నుంచి బయట పంపించేశారు. సరే, ఈ విధంగా సైన్స్ కూడా చాలా డెవలప్ అయిందండి ఆ రోజుల్లో. కానీ సైన్స్ డెవలప్ అయినా విద్య డెవలప్ అవుతుంది, దాన్ని వాటిని నొక్కేస్తూ ఉండేవారు అన్నమాట. అయినా సరే అవి ముందుకు వస్తూ ఉండేవి. ఓకే, నెక్స్ట్ అండి కళాశాలలండి, యూనివర్సిటీస్ కూడా స్థాపించబడ్డాయి. 1158లో బొలాబా, ఇది ఇటాలియా దేశంలోని బొలోరా పట్టణంలో క్రీస్తు శకం 1158 సంవత్సరం ఇది ఒక యూనివర్సిటీ అన్నమాట అండి. ఆ తర్వాత పారిస్ యూనివర్సిటీ క్రీస్తు శకం 1200లో స్థాపించబడిందండి పారిస్ లో. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ 1200లో స్థాపించబడిందండి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇంగ్లాండ్ లో. పారిస్ యూనివర్సిటీ ఎప్పుడండి, యూనివర్సిటీ ఆఫ్ పారిస్ 1200 అండి, క్రీస్తు శకం 1200. మౌంట్ పీలియర్, ఇది ఫ్రాన్స్ దేశంలోనే ఒక పట్టణం, అక్కడ 1980లో అండి. అంటే రొటారమేషన్ కంటే ముందుగా ఇది వచ్చింది, రెనైజెన్స్ అనేది వచ్చింది. అది నాగరికత ఉద్ధరణ లేకపోతే నాగరికత పునరుజ్జీవనం అని చెప్పి అంటారండి. దాంట్లో ఇది ఒక భాగం. ఒకటి విద్య ప్రబలింది, రెండోది యూనివర్సిటీ స్థాపించబడ్డాయి, నెక్స్ట్ అండి సైన్స్ డెవలప్ అయింది, కొత్త కల్పనలు. గెలీలియో గురించి రాసుకోండి ఒక మాట.
ఆ తర్వాత దిక్సూచి కనిపెట్టారు. నావికులకి దిక్సూచి చాలా అవసరం. ఆ తర్వాత గూటన్బర్గ్ గారు 1443లో అచేయత్రం కనిపెట్టారు. జాన్ గూటన్బర్గ్, జర్మనీ దేశిస్తున్నాను నేను. ఓకే, ముద్రణ యంత్రం కనిపెట్టకపోతే ఎంత ఇబ్బంది అయ్యేదండి. చేతితో రాయటం ఎంతకాలం రాస్తారు, ఎంత చెప్పి రాస్తారు కదా. నెక్స్ట్ అండి చిత్రకళలండి, 4వది ద ఫైన్ ఆర్ట్స్. అంటే సుప్రసిద్ధ కట్టడాలు. సుప్రసిద్ధ కట్టడాలు, బాసిలికాస్, క్యాథీడ్రల్స్ కట్టారు. చక్కటి శిల్పాలు చెక్కారు. ఇప్పుడు మనకి ఎల్లోరా ఉన్నాయి చూసారా, ఎల్లోరా శిల్పాలు అట్లాంటి. ఆ తర్వాత బొమ్మలు గీయటవి కానీ, లియోనార్డో డా విన్సీ, ఆ తర్వాత పికాసో వాళ్ళ పటాలు, అదే వాళ్ళు చేసే ఫైన్ ఆర్ట్స్. ఓకే, ఇటలీలోనండి మిలాన్ పట్టణంలో ప్రసిద్ధమైనటువంటి పెద్ద గుడి ఒకటి కట్టినట్టండి. అది 162 గజముల పొడవు, 96 గజాలు వెడల్పు ఉన్నట్టు. తెల్ల రాతితో, తెల్ల చలువరాయితో కట్టినట్టండి. ఇదంతా రిఫర్మేషన్కి ముందండి. బాసిలికాస్, క్యాథీడ్రల్స్ చాలా చాలా చక్కటి కట్టారండి. ఫ్రాన్స్ లో కానీ, ఇంగ్లాండ్ లో కానీ, ఇటలీలో, రోమ్, సెయింట్ పీటర్ చర్చ్. సెయింట్ పీటర్ చర్చ్ పొడవెంతండి? 232 గజములు పొడవట్టండి సెయింట్ పీటర్ చర్చ్. 150 గజములు వెడల్పండి. 134 గజములు ఎత్తటండి. ప్రపంచంలో ఎక్కువ ఆదాయం వచ్చి చర్చ్ ఏదండి? మతస్థలం, మందిరం, సెయింట్ పీటర్ చర్చ్. సార్ అవును. ఓకే, నెక్స్ట్ భూగోళ సంబంధ విషయములను కనుగొనుట, జియోగ్రఫికల్ డిస్కవరీస్. ఈ కాలమున మనుషులు సముద్రములను దాటి ఇంతకు ముందెవరో వెళ్ళలేనటువంటి ప్రాంతాలకు వెళ్ళారు. క్రిస్టోఫర్ కొలంబస్ అండి. అమెరికాను కనుగొన్నాడు మనకి.
మాజిలన్ ఆయన భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. ఆయన భూమి మొత్తం పసిఫిక్ మహాసముద్రం అంతా కూడా తిరిగండి, ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో మళ్ళీ అక్కడికి వచ్చాడు. కాబట్టి ఆ విధంగా భూమి గుండ్రంగా ఉందని చెప్పేసి నిరూపించాడు మాజిలన్. మాజిలన్ ఆ డిస్కవర్ చేసింది ఎప్పుడంటే 1520 అండి. 1520. ఓకే, భూమిని చుట్టూ వచ్చినటువంటి మొదటి వ్యక్తి ఈయనే. పసిఫిక్ ఓషన్ ద్వారా మొత్తం భూమి చుట్టూ వచ్చాడు. అది భూగోళ సంబంధమైన విషయాలండి. వాస్కో డి గామా మనకి ఇండియాకు సముద్ర మార్గం కనిపెట్టాడు అప్పుడే 1498 నుండి. రిఫార్మేషన్ కంటే ముందు జరిగినటువంటి నాగరికత ఉద్ధరణ గురించి చెప్పుకుంటున్నాను. రెనైసెన్స్ అంటారు. రెనైసెన్స్ RENAI SSANC రెనైసెన్స్. అని చదవాలండి. రెనైసెన్స్ RENAI SSANC. ఓకే, భూగోళ సంబంధమైనటువంటి విషయాలు ఆవరణం ఏంటి? క్రిస్టోఫర్ కొలంబస్ ఇండియన్ అమెరికన్ పడుకోవటం, ఆ తర్వాత మాజిలన్ మొత్తం భూమిని అతను తిరిగి రావటం, భూమి గుండ్రంగా చెప్పటం, ఆ తర్వాత వాస్కో డి గామా ఇండియాకు సముద్ర మార్గం కనిపెట్టడం, పోర్చుగీస్ వాడు వాస్కో డి గామా. సరే, ఇప్పుడు ఖగోళ సంబంధమైన విషయాలండి. మీకు ఆల్రెడీ చెప్పాను. ఏంటంటే కనుక కోపర్నికస్ అనే శాస్త్రజ్ఞుడు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చెప్పాడు. దానికంటే ముందుగా కెప్లర్ ఏం చెప్పాడంటే కెప్లర్ ఇంకొకసారి ఎవరున్నారండి ఆయన భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు. ఫస్ట్ భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని చెప్పాడు సార్. తర్వాత రెండోది చెప్తున్నారు, మీరు చెప్తున్న పాయింట్ రెండోది. అవును, అయితే ఫస్ట్ భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని చెప్పాడు. తర్వాత భూమి సూర్యుని చుట్టూ ఒక కక్షలో తిరుగుతుంది, ఒక ఆర్బిటాల్లో అని చెప్పాడు. అవును, కోపర్నికస్. అంతకంటే ముందుగానే సూర్యుడే తిరుగుతున్నాడు భూమి చుట్టూ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారండి. అవును సార్, అది హీలియోస్ థియరీ సార్. అది అవును, హీలియో అంటే సూర్యుడు, హీలియోస్ థియరీ అది. ఓకే, ఇదేమో జియో సెంట్రిక్ థియరీ. ఏది భూమి, ఇది సూర్యుడు. హీలియో ఏంటండి? సూర్యుడు భూమి. హీలియో అంటే సూర్యుడు సార్. రైట్, కాబట్టి హీలియో సెంట్రిక్ థియరీ అండి ఇది. జియో సెంట్రిక్ థియరీ ఏమో కెప్లర్ అనుకుంటాం బహుశా. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు చెప్తుంది. అంటే మనకు అలా కనపడుతుంది, చూస్తే సూర్యుడు తిరుగుతున్నాడు కనపడుతుంది కదా, అంతగా అనుకుంటా. ట్రైన్ లో పోతున్నప్పుడు కూడా ట్రైన్ చుట్టూ తిరుగుతున్నట్టు ఉంటుంది భూమి. ట్రైన్ లో పోతున్నప్పుడు ట్రైన్ చుట్టూ తిరుగుతున్నట్టు చెట్లు అని కదా, మనుషులు. కరెక్టే, బాగా చెప్పారు. భ్రమించటం అంటాం కదా సార్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇలాంటి డిస్కవరీస్, ఇటువంటి ఇన్వెన్షన్స్ చేస్తుంటే ఆ సైంటిస్టులనే కానీ, ఆ యొక్క మ్యాథమెటిషియన్స్ అని కానీ, వీళ్ళని కానీ చంపేస్తారండి రోమన్ క్యాథలిక్స్. భయంకరంగా వాళ్ళు హింసించారు అన్నమాట. భూమి బలపరుగు కనపడుతుంటే గుండ్రంగా ఉందంటాం అని చెప్పేసి మ్యాజిలాన్ని ఒప్పుకోలేదు, చెరసలేసి. అది గెలు అనుకోవడానికి ఇది ఎట్లాగా అలా కాదని చెప్పేసి చాలానే హింసించారన్నమాట. ఓకే, నెక్స్ట్ అండి, స్వేచ్ఛ అనేది లేకుండా పోయిందండి జనాలకి. అది కాబట్టి చాలా బాధపడ్డారు వాళ్ళు. ఈ వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మతం, మూఢనమ్మకాలు, మత ఛాందస్సం బాగా పెరిగిపోయింది ఆ రోజు. దాన్ని డార్క్ ఏజ్ అని చెప్పి అన్నారండి. 1000 years డార్క్ ఏజ్. అయినా ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. చివరికి మార్టిన్ లూథర్ గారు అన్న
రిఫర్మేషన్ వచ్చింది. ఆ రిఫర్మేషన్ కేవలము మత సంబంధం మీద మాత్రమే కాదండి, అది మీరు గుర్తుంచుకోవాలి. మరి కేవలం మత సంబంధమైనది కాదు, రాజకీయపరమైనది, అలాగనే సైంటిఫిక్ సంబంధమైనది, అలాగనే సామాజిక పరమైనది, అంటే సోషల్గా కూడా రిఫర్మేషన్ జరిగింది. రాజకీయంగా, మతపరంగా, ఓకే, సామాజికంగా, అలాగే ఆర్థికంగా కూడా, ఎకనామికల్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అయింది. కామర్స్ ఓకే. ఇప్పుడు జాన్ విక్లిఫ్ గురించి మీకు ఇందాక ఒక మాట చెప్పారు. జాన్ విక్లిఫ్ ముందుగా లాటిన్ బైబిల్లోంచి ఇంగ్లీష్ బైబిల్ రాశాడు. ఆయన్ని వెతికి వేటాడి మరి పట్టుకొని కాల్చివేశారు. ఆయన పుస్తకాలను కూడా కాల్చివేశారు. ఆయన ట్రాన్స్లేషన్ కూడా కాల్చివేశారు. ఎవరు కూడా ట్రాన్స్లేట్ చేయకుండా ట్రాన్స్లేట్ చేసిన వాడిని ఇది ఇలాగే చంపేస్తాం అని చెప్పేసి కూడా బెదిరించారు. అయితే జాన్ విక్లిఫ్ యొక్క శిష్యుడు ఎవరండి? చెప్పండి, ఎవరండి చెప్పండి. నేను క్లాస్ ఇంకా ముగిస్తాను, ఎందుకంటే కనుక మనకి ప్రశ్నల టైం వచ్చేసింది. ఇప్పుడు 7:45 అవుతుంది. ఒకసారి ఈ రోజు మనం ఏం నేర్చుకోవాలని చూద్దామండి. జాన్ విక్లిఫ్ యొక్క శిష్యుడు ఎవరంటే కనుక జాన్ హస్ అండి. జాన్ హస్ ఏమని చెప్పాడండి? నేను బాతు లాంటి వాడు, నన్ను పట్టుకోగలిగారు, నన్ను కాల్చివేస్తున్నారు కానీ, నన్ను దహించేస్తున్నారు కానీ నాకంటే గొప్పవాడు వస్తాడు, ఆయన హంస లాంటి వాడు, ఆయన మీరు పట్టుకోలేరు అన్నాడండి. కరెక్ట్ గా 70 సంవత్సరాల తర్వాత, జాన్ హస్ చనిపోయినటువంటి 70 సంవత్సరాలకి మార్టిన్ లూథర్ గారు పుట్టారు. ఓకే, సరే. జాన్ విక్లిఫ్ యొక్క అనుచరులను ఏమన్నారంటే కనుకండి లొల్లార్డ్స్ అన్నారండి. అది కూడా ఒక పాయింట్ రాసుకుంది. జాన్ విక్లిఫ్ యొక్క అనుచరులని, ఫాలోవర్స్ ని లొల్లార్డ్స్ అన్నారండి. లొల్లార్డ్ అంటే అర్థము గొణుగొడేవారు అంటే గొనుక్కోవటం అన్నమాట. గొనుక్కోవటం అంటారు చూసారా? మర్మరింగ్. ఏంటి మర్మరింగ్ అంటే కనుకండి, మీరు చెప్పండి, ఏంటి మర్మరింగ్? దేనికి వ్యతిరేకంగా మర్మరింగ్? అది మర్మరింగ్ అంటే దేనికి వ్యతిరేకంగా అంటే అండి, రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క అబద్ధ బోధలకు వ్యతిరేకంగా సనగటం అనమాట, గొడగటం అనమాట. వీళ్ళు గొడుక్కుంటున్నారు అబద్ధవాడని, మా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, లోపల కొనుక్కుంటున్నారు అని చెప్పేసి అన్నమాట. లొల్లార్డ్స్ అన్నారు. లొల్లార్డ్స్ దీన్ని ఇప్పుడు ప్రొటెస్టాంట్స్ అని చెప్పేసి అలాగే హేళనగా పిలిచారు, అట్లాగే పిలిచారన్నమాట. క్రిస్టియన్స్ అనే పేరు క్రిస్టియన్స్ పెట్టుకోలేదండి, అందులో పెట్టారు. ఇది క్రిస్టియన్ అని చెప్పాను, క్రిస్టియన్ ఫాలో అవుతున్నారు, క్రిస్టియన్ అన్నమాట. ఈ లొల్లార్డ్స్ లోని జాన్ హస్ ఒకడు ఉన్నాడండి. ఆ తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడండి, జాన్ ఓల్డ్ కాసిల్. అతను కూడా విమతస్తుడని దహించింది. అతని పేరు ఎప్పుడండి? ఓల్డ్ కాసిల్. సార్ జాన్ ఓల్డ్ కాసిల్. క్యాసిల్ అంటే
ఇతడు చాలా ధనవంతుడు, చాలా మాటకారి, చాలా గొప్ప పండితుడండి. బహుఘోరంగా లొల్లాడ్స్ని వేటాడి చంపేశారు. దిద్దుబాటు కాలం వరకు, అనగా రిఫర్మేషన్ కాలం వరకు కొంతమంది లొల్లార్డ్స్ బ్రతికే ఉన్నారు. ఎంతమంది కారణాలు ఉన్నారండి, ఎంతమంది కారకులు ఉన్నారు రిఫర్మేషన్ రావడానికి. మార్టిన్ లూథర్ గారు కంటే ముందు 4 రన్నర్స్ ఆఫ్ రిఫర్మేషన్ గురించి ఈ రోజు చెప్పుకున్నాం కదా, ఇంతమంది ఉన్నారు. ఎవరు చెప్పండి ఒకసారి, ఒకళ్ళు ఎవరు? జాన్ విక్లిఫ్, ఆయన శిష్యుడు జాన్ హస్. ఆర్డర్ ఆఫ్ రిఫార్మర్సా సార్ మీరు అనేది? అవునండి, అంటే మార్టిన్ లూథర్ గారి కంటే రిఫార్మర్స్ అనమాట. అంటే 4 రన్నర్స్ ఆఫ్ రిఫార్మర్స్. అదే 4 రన్నర్స్ అంటే మార్టిన్ గారి కంటే ముందు ఇప్పుడు ఆయన జాన్ విక్లిఫ్ గారి శిష్యుడు. నా తర్వాత 70 years కి కదా ఈయన వచ్చాడు. అవును. ఎవరు మాట్లాడుతున్నారంటే అక్కడ? దేవకుమార్ సార్. దేవకుమార్ గారే మీరు మాట్లాడుతున్నారు, కరెక్ట్ అండి. కాదు, ఇంకొకళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు, పక్కన మీటింగ్ జరుగుతుంది సార్. సరే, ఇంకెవరండి? వాల్డెన్సిస్ చెప్పాము. వాల్డెన్స్ ఎవరండి? తగ్గిందండి. వాల్డెన్సిస్ అండి, పీటర్ వాల్డో అని చెప్పేసి ఆయన ఒక ధనికుడు మారు మనసు పొంది సమర్పించుకొని సేవకి తనకున్న ఆస్తిపాస్తులు అన్ని కూడా బేదలకు ఇచ్చేసి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. అయితే పీటర్ వాల్డో యొక్క శిష్యుల్ని వాల్డెన్సిస్ అని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఈ యొక్క పోపు గారి అధికారాన్ని కానీ చర్చ్ యొక్క అధికారాన్ని కానీ వాళ్ళు ధిక్కరించారు. వాక్యమే ముఖ్యం, స్క్రిప్చర్కి అథారిటీ ఉన్నది, చర్చికి కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పటం. ఆ తర్వాత మరియంను పూజించటం, ఆ తర్వాత పాపక్షమ ఇతరుల పాపాలు క్షమించటం అనేది పోపు గారికి ఉందని చెప్పేసి అంటాం, లేకపోతే చర్చ్ ఫాదర్కి ఉందంటాం, అదన్నింటిని వ్యతిరేకించారండి. ఎవరు? వాల్డెన్సిస్. వాళ్ళు కూడా వాళ్ళు చంపేశారు. ఓకే, నెక్స్ట్ అండి, ఇంకెవరండి? ఆల్బెన్సిస్. చెప్పారండి ఆల్బెన్సిస్ గురించి. ఫ్రాన్స్ దేశంలో ఒక ప్రాంతం ఆల్బీ. ఆ ఆల్బీలో ఉన్నటువంటి వీళ్ళు కొంతమంది రిఫార్మర్స్ గా ముందుకు వచ్చారు. అంటే రోమన్ కథ చర్చిలో జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాన్ని, అబద్ధ సిద్ధాంతాలని వ్యతిరేకించారు అన్నమాట. వీళ్ళు ఆల్బెన్సిస్. వీళ్ళు కూడా భయంకరంగా హింసించి దహించింది. ఓకే, ఇంకెవరు చెప్పాను? లొల్లార్డ్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి బ్రదర్? థామస్ ఆక్వినస్ గురించి ఏం చెప్పారండి? థామస్ ఆక్వినస్ గురించి ఎవరైనా చెప్పండి, అన్మ్యూట్ చేసి. ఆయన ఒక మాంకు, మొనాస్టిక్ లైఫ్ ని బాగా డెవలప్ చేసాడు. అది మొనాస్టిక్స్ ని డెవలప్ చేసాడు. ఆ తర్వాత గాడ్ ఈజ్ అన్మోడ్ మోవర్ అని చెప్పారు, గాడ్ ఈజ్ అబ్జల్యూట్ అన్నారు. అవును కదా.
జస్ట్ మీరు నోట్స్ సింపుల్గా రాసుకుంటే సరిపోతుంది. రాసుకోవాలి కూడా. రాసుకోకపోతే ఈ అంటే మెయిన్ పాయింట్స్ గుర్తుండవండి. ఓకే, ఇంకేం చెప్పాడండి థామస్ ఆక్వినస్? కీర్తి గారు చెప్పండి. థామస్ ఆక్వినస్ ఏం చెప్పాడు దేవుని గురించి? థామస్ ఆక్వినస్ మొనాస్ట్రిక్ లైఫ్ సార్. ఏమంటారు? మొనాస్ట్రిక్ లైఫ్. నా మొనాస్టిక్ లైఫ్ని ఇంప్రూవ్ చేశాడు. ఆ తర్వాత అతడు దేవుని గురించి ఒక 4 మాటలు చెప్పుకోడు, చక్కగా మాట్లాడు. 5 మాటలు 5 వేస్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి దేవుని తెలుసుకోవటానికి 5 ఉన్నాయి. 5 విధాలుగా తెలుసుకోవచ్చు. ఒకటి అన్మూడ్ మూవర్ అన్నాడు, ఆ తర్వాత అబ్జల్యూట్ అన్నాడు, ఆ తర్వాత డిజైనర్ అన్నాడు, ఆ తర్వాత ఫస్ట్ కాజ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఆన్సెల్ ఏం చెప్పాడండి? సెయింట్ ఆన్సెల్ ఆయన కూడా క్రిస్టియన్ ఫిలాసఫర్ అండి. ఇప్పుడు థామస్ ఆక్వినస్ క్రిస్టియన్ ఫిలాసఫర్, ఎంఏ ఫిలాసఫీలో ఇది వీళ్ళ గురించి వస్తుంది అనమాట. ఆక్వినస్ గురించి, ఆన్సెల్ గురించి. ఆన్సెల్ ఏం చెప్పాడంటే గాడ్ ఈజ్ అబవ్ ఆల్ అండ్ మోర్ దాన్ ఆల్. ఆయనకంటే గొప్పది ఏమీ లేదు, ఆయనకంటే గొప్పవాడు ఎవరు లేరు. He cannot estimate the knowledge of God or love of God. Infinite God, you can say. Yeah, eternal God. Yeah. Infinite. Brother, infinite. Yeah, infinity. Yes. Infinite. Yeah, infinite God. Yeah. ఆయన పవర్ కూడా ఇన్ఫైనైట్, లవ్ కూడా ఇన్ఫైనైట్. ఆయన ప్రేమ ఎంత అని చెప్పి చెప్పలేదు, కొలవలేదు. సరే, ఈరోజు క్లాసుకి కొంతమంది రాలేదు. ఎవరు రాలేదు చూద్దాం. వచ్చే వారం మనం మార్టిన్ లూథర్ గురించి బయోగ్రఫీ గురించి తెలుసుకోవాలి. బయోగ్రఫీ చెప్పి ఇది చాలా ప్రాముఖ్యమైంది. నెక్స్ట్ క్లాస్ అసలు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇప్పుడు మన దేవకుమార్ గారు కానీ, తర్వాత మన కీర్తి గారు కానీ ఎక్కడెక్కడో ఉంటున్నారు. అయినా సరే క్లాస్ మాత్రం ఖచ్చితంగా రెండో వస్తారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. చాలా మంచి పని, అది మాదిరికరంగా ఉంటుంది. స్టూడెంట్ లక్షణం అది. క్రైస్తవుడు ఎక్కడ పోయినా దేవుని మందిరానికి వెళ్తాడండి. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ కొన్ని విషయాలు తెలుసు, అయినా సరే చక్కగా పెట్టారు. యా సార్, ఈ రోజు ఏ పేజ్ సార్? పేజ్ దొరకలేదు. అండ్ లెర్నింగ్ నైస్ అంటే విలంకేరి గారు సార్, ఈ రోజు ఏ పేజ్ లో చెప్పారు సార్? చెప్పాను 32, 29, 32 ఆ పేజీలు అండి. మీ దగ్గర బుక్ ఉంది కదండి? బుక్ ఉందండి. అంటే పేజ్ నెంబర్ 10 లో కొన్ని చెప్పానండి ఈవేళ. ఈ బుక్ ఉంది సార్. ఏదండి? అదే బుక్ అండి, అదే బుక్ ఫాలో అవుతున్నాం మనం. మరి ఏ పేజ్ సార్? ఇప్పుడు మీకు ఏం చెప్పండి కాదు సార్, మీరు దీంట్లో లేని చాలా చెప్తున్నారు సార్. దీంట్లో లేని చాలా చెప్తున్నారు. చాలా చెప్పాను ఇది. ఓకే సార్, ఓహో ఇదిగోండి, మీకు తెలుగులో ఉందండి సంఘ చరిత్ర తెలుగులో ఉంది. మీకు కావాలంటే కనుక జిరాక్స్ తీసుకోండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ గివ్ దిస్ బుక్, యు కెన్ గెట్. ఓకే సార్, జిరాక్స్. ఓకే, మీరు తీసుకోండి. ఇది మీరు ఎవరైనా సిటీ కావాలంటే పట్టుకొస్తాను. ఓకే, అంటే ఇది బయట దొరకపోవచ్చు బహుశా. అంటే 518 పేజెస్ ఉన్నాయండి. ఇది జిరాక్స్ తీసుకుంటారు అంటే నేను మీకు ఇస్తాను. చెప్పాను మఠాల గురించి తీసుకుంటాను సార్. మీరు చెప్తే ఎక్కడ రమ్మంటే వచ్చి తీసుకుంటాను సార్. ఓకే, తీసుకోండి.
మీరు నాకు ఫోన్ చేస్తే నేను సిటీ వచ్చినప్పుడు మీకు ఇస్తాను, తీసుకోండి కానీ. ఆ తర్వాత మొనాస్ట్రీస్ చెప్పాను, బెనెడిక్ట్లు అని చెప్పేసి, ఫ్రాన్సిస్కన్లు, అగస్టీనియన్, మటన్, అదే మొనాస్ట్రీ అని, వాటి గురించి కూడా చెప్పండి ఇవాళ. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. మరి ఆ తర్వాత రెనేజెన్స్ గురించి కూడా చెప్పారు. రెనేజెన్స్ గురించి అసలు లేనే లేదు. అవునండి. ఇది ఏంటంటే కనుక మనకు ఒక అవుట్లైన్ లాంటి బుక్ అండి ఇది, అంతేనండి. నిజానికి చరిత్ర అంటే చాలా ఉంటది కదండి. అవునండి సార్. ఐ కమ్ టుమారో డాక్టర్, మీకు ఫోన్ చేసి వస్తాను సార్. ఓకే సార్, టేక్ మై నంబర్ అండ్ కాల్ మీ అండ్ కమ్ అండ్ టేక్. You can take Xerox. Okay. Let us close this class today. Sir is waiting for us. Sir, చెప్పండి సార్. Very important. Okay. Bible is the history, but our lives are mystery. Mystery plus mystery. Both has to get glorify God. Amen. Amen. Can I ask Emmanuel Garu to pray, closing prayer? ఒక ప్రేయర్ చేసుకున్నాం. సర్వశక్తి కలిగిన మహాపరిశుద్ధుడైన జీవం కలిగిన మా గొప్ప తండ్రి, ఈ సాయంకాల సమయంలో మా ప్రభునైనా గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ ద్వారా తండ్రి, మీ దాసుడు తండ్రి, మా ప్రొఫెసర్ గారు తండ్రి విలియం కేరీ ద్వారా మా ప్రభు మరి రోమా ప్రభుత్వంలో తండ్రి, మా ప్రభు మరి జరిగిన ఆ పోపు కాలంలో ప్రభు, గత కాలంలో జరిగిన ప్రతి సంఘటన తండ్రి వివరంగా తండ్రి మాకు తెలియజేసిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మా ప్రభు మా తండ్రినైనా మరి రాబోయే దినంలో తండ్రి వచ్చేవారు మరి మార్టిన్ లూథర్ నుంచి తెలియజేస్తుండగా తండ్రి ప్రభు, ఇంకా అనేకమైన సత్యాలు తండ్రి మేము నేర్చుకుంటా కూడా సహాయం చేయండి. ఈ రీతిగా మా ప్రభు వచ్చిన మా ప్రభు ప్రతి వారిని బట్టి కూడా మనం చెల్లిస్తుంటున్నాం. ఈ గొప్ప పరిచయం తండ్రి నాయన కొనసాగిస్తున్న తండ్రి ప్రభ మరి జయశేఖర్ రాయ్ గారిని తండ్రి ప్రభ వారి యొక్క టీంను కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఎంతో నైనా భారవర్తమైన మా ప్రభు మరి ప్రభ అనేకులను తండ్రి ప్రభ నా తండ్రి నాయన మా ప్రయోజకులుగా చేసి సువార్తను అనేక స్థలాలకు తీసుకుని ఎంతో ఆశ తండ్రి ఈ యొక్క తండ్రి పరిచయం కొనసాగిస్తుండగా వారికి కాల్చిన ప్రతి కూడా సహాయం చేయండి. మా ప్రభు మా తండ్రినైనా మరి ఈ యొక్క మరి గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీలో ఉంటున్న ప్రతి వారు కూడా తండ్రి అన్ని విధాలా సహకరించడం కూడా సహాయం అనుగ్రహించమని ఇచ్చినట్టు గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠమైన ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you so much.